ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేయడం జరిగిందంటే సింధు నాగరికతకు సంబంధించి లేదా సింధు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి డిస్కస్ చేశాం. సో ఆర్థిక వ్యవస్థలో మనకు 4 అంశాలు ఉంటాయని, ఒకటి వచ్చేసి వ్యవసాయం, 2 పశుపోషణ, 3 విదేశీ వాణిజ్యం అండ్ 3 వచ్చేసి స్వదేశీ వాణిజ్యం, 4 విదేశీ వాణిజ్యం. ఈ 4 అంశాలు చదివితే మనం సింధు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు కంప్లీట్ చేసినట్లు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో లాస్ట్ సెషన్లో 2 టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సెషన్లో మనకి విదేశీ వాణిజ్యం అండ్ స్వదేశీ వాణిజ్యం అండ్ విదేశీ వాణిజ్యం 2 కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. దాంతో సింధు నాగరికతకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అనేది మనకు కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి చూడండి, మళ్ళీ విదేశీ వాణిజ్యం లేదా స్వదేశీ వాణిజ్యం చూద్దాం ఫస్ట్. సో థర్డ్ టాపిక్ స్వదేశీ వాణిజ్యం. స్వదేశీ వాణిజ్యము, దీన్ని మనం ఇండిజినస్ ట్రేడ్ అంటాం లేదా ఇంటర్నల్ ట్రేడ్ అంటాం అన్నమాట. సో ఓన్లీ సప్తసింధు ప్రాంతంలో ఒక పట్టణానికి మధ్య జరిగే వ్యాపారం కానీ, ఒకే పట్టణంలో జరిగే వ్యాపారం కానీ, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇండిజినస్ ట్రేడ్ అని, ఇంటర్నల్ ట్రేడ్ అని, స్వదేశీ వాణిజ్యం అని పిలుస్తాం. సో కాబట్టి సప్తసింధు ప్రాంతంలో నివసించినటువంటి సప్తసింధు ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ సప్తసింధు ప్రాంతంలో నివసించేటువంటి సింధు ప్రజలు, సో ఇది సప్తసింధు ప్రాంతం. ఓకేనా? ఈ ప్రాంతంలో దీన్ని ఏమనిపిస్తాం, సప్తసింధు అన్నాం, సప్తసింధు ప్రాంతం. ఈ సప్తసింధు ప్రాంతంలో నివసించే ప్రజలను ఏమంటున్నాం, సింధు ప్రజలు లేదా ఇండస్ పీపుల్స్ అంటున్నాం, సింధు ప్రజలు అంటున్నాం. ఈ సింధు ప్రజలు ఏం చేస్తారంటే తమ ప్రాంతంలో, అంటే సప్తసింధు ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. వీటిని ఏర్పాటు చేశారు, పరిశ్రమలు అని చెప్పచ్చు అనమాట. పరిశ్రమలు, ఇండస్ట్రీస్. ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఈ పరిశ్రమలకు కావలసినటువంటి ముడి పదార్థాలు, రా మెటీరియల్స్ అంటాం, ముడి పదార్థాలు. సో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ కావాలి కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బంగారు నగలు తయారు చేసే పరిశ్రమ కావాలి, దానికి కావాల్సిన మెటీరియల్, రా మెటీరియల్ అయినటువంటి ముడి బంగారం కావాలి కదా. సో అలాగే ఒక బొమ్మల తయారీ పరిశ్రమ ఉంది, దానికి కావాల్సినటువంటి కలప అనేది మనకు కావాలి. సో అలా మనకి ఈ రా మెటీరియల్స్ అనేటి మనకు సప్తసింధు ప్రాంతంలో అవైలబిలిటీ ఉందా లేదా అంటే లేదనే చెప్పుకోవాలి. సో అందుకే ఈ సింధు ప్రజలు తమ ప్రాంతంలో తమ అవసరాలు తీర్చుకోవడం కోసం కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ పరిశ్రమలకు కావలసినటువంటి రా మెటీరియల్స్ అయితే సప్తసింధు ప్రాంతంలో లేకపోవడం వలన వీళ్ళు విదేశాల మీద ఆధారపడి విదేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకొని, అలా దిగుమతి చేస్తున్నటువంటి వస్తువులను, ముడి పదార్థాలను తాము ఏర్పాటు చేసిన పరిశ్రమలో రా మెటీరియల్స్గా ఇచ్చేసి సో వస్తువు ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. ఈ సింధు ప్రజలు వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు సో ఒకటి, ఆ వస్తువు యొక్క ఉపయోగం ఏంటి, ఓకేనా, సౌందర్య దృష్టి అనేటువంటి, సో బాగా అందంగా ఉండాలని, అట్ ది సేమ్ టైమ్ అంటే వస్తువు ఎక్కువగా స్టైలిష్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం అది ఉపయోగకరంగా ఉండాలనేటువంటి 2 పారామీటర్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆ గూడ్స్ మేకింగ్ అనేది జరిగిందనమాట. ఓకేనా, వస్తు ఉత్పత్తి అనేది జరగడం జరిగింది అంటాం. సో కాబట్టి సప్తసింధు ప్రాంతంలో సింధు నాగరికత వర్ధిల్లిన సమయంలో సప్తసింధు ప్రాంతంలోని ప్రజలు తమ ప్రాంతంలో తమ అవసరాలు తీర్చడం కోసం, తమ అవసరాలకు ఉపయోగపడే వస్తువుల తయారీ కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయదలిచారు. కానీ ఆ పరిశ్రమలకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ మాత్రం సప్తసింధు ప్రాంతంలో పూర్తిగా అవైలబిలిటీ లేదు, చాలా తక్కువ సంఖ్యలోనే లభ్యమవుతున్నాయి. సో మరి తక్కువ సంఖ్యలో లభ్యమవుతున్నాయంటే వీళ్ళ కాలంలో పరిశ్రమలు అభివృద్ధి చెందకూడదు కదా. సో కాబట్టి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వీరు విదేశాల నుంచి ఈ ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, అందుకే ఇక్కడ మనకు దిగుమతులు అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. సో సింధు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి ఏ వస్తువుని దిగుమతి చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఈ ముడి పదార్థాలను ఉపయోగించి ఏం తయారు చేస్తారు, వస్తువులు తయారు చేస్తారు. ఓకేనా, ఈ వస్తువులు సింధు ప్రజల అవసరాలను తీర్చేటువంటి వస్తువులు అని చెప్పచ్చు అన్నమాట. ఈ వస్తువుల తయారీలో 2 అంశాలను ఫాలో అవుతారు వీళ్ళు. ఒకటి వచ్చేసి సౌందర్య దృష్టి అంటాం. సౌందర్య దృష్టి అంటే
సో ఇక్కడ బాగా అందంగా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి ఒక వస్తువు. నెక్స్ట్ అంతేకాకుండా అది బాగా ఉపయోగపడే విధంగా ఉండాలి, యూజ్ అయ్యే విధంగా ఉండాలి అనేటువంటి ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకొని సింధు ప్రజలు ఓకేనా సో తమ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశ్రమల్లో వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఏ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని వీళ్ళు ఉత్పత్తి చేశారు? ఉపయోగం, సౌందర్య, దృష్టి అనేటువంటి రెండు అంశాలను ఆధారంగా చేసుకుని వస్తువులను ఉత్పత్తి చేశారు. ఎక్కడ తయారు చేయబడ్డాయి ఈ వస్తువులు? సో వేటిని ఉపయోగించి తయారు చేశారు? విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముడి పదార్థాలను ఉపయోగించి ఈ వస్తువులు తయారు చేశారు. ఎక్కడ తయారు చేశారంటే పరిశ్రమలలో. సో ఆ పరిశ్రమల్లో ఎవరు చేశారు? సింధు ప్రజలే కదా. ఓకేనా. ఈ సింధు ప్రజలు సప్త సింధు ప్రాంతంలో సింధు ప్రజలు తాము పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఆ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. కానీ ఆ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ మాత్రం సప్త సింధు ప్రాంతంలో అవైలబిలిటీలో లేదు. కాబట్టి విదేశాల నుంచి వివిధ వస్తువులను, ముడి పదార్థాలను భారతదేశానికి సప్త సింధు ప్రాంతానికి దిగుమతి చేసుకొని తమ పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా వాటిని వాడుకొని సో వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది. తాము తయారు చేసేటువంటి వస్తువుల ఉత్పత్తిలో ప్రధానంగా రెండు అంశాలను గుర్తుపెట్టుకొని చేస్తారు వాళ్ళు. ఒకటి, అది ఎంత మేరకు ఉపయోగపడాలి, ఓకేనా, ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అది ఎంత స్టైలిష్గా ఉంది అనేటువంటి ఆధారంగా చేసుకొని సో ఇక్కడ వస్తువు ఉత్పత్తి చేయడం జరిగింది అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీళ్ళు ఏ ప్రాంతం నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకున్నారనేది చూద్దాం. ఓకేనా. దిగుమతులు అన్నమాట, ఇంపోర్ట్స్. దిగుమతులు, సింధు ప్రజలు దిగుమతులు అన్నమాట. వీళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు చూడండి, దిగుమతులు, ఇంపోర్ట్స్ అంటాం. ఓకేనా. ఇంపోర్ట్స్ అని చెప్పచ్చు. సో వీళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు చూద్దాం ఒక్కొక్కటి. ఇవి ఇక్కడే మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్లు అనమాట. సో ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్స్ ఏమేమి దిగుమతి చేసుకున్నారు? ఫస్ట్ వచ్చేసి బంగారం అండి, గోల్డ్. బంగారం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారని అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఫస్ట్ వచ్చేసి దక్షిణ భారతదేశం అంటే మన భారతదేశంలోనే. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటాం కదా, కోలార్ గనులు అంటాం. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, కోలార్ బంగారపు గనులు అంటాం కదా. ఈ కోలార్ గనులు ఉండడం వల్లనే కర్ణాటక రాష్ట్రాన్ని ఏమని పిలుస్తామంటే సువర్ణ భూమి అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. ఏ పేరుతో పిలుస్తాం? సువర్ణ భూమి, బంగారు భూమి అంటాం దీన్ని. సో బంగారు భూమిగా పిలువబడినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కర్ణాటక రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అదే మీకు బంగారు భూమిగా పిలువబడిన దేశము ఒకటి ఉంది, నెక్స్ట్ దీవులు ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత ఒక రాష్ట్రము ఉంది. రాష్ట్రం అయితే కర్ణాటక, దేశం అయితే బర్మా అన్నమాట. ఓకేనా. సువర్ణ భూమి అని పిలుస్తాం బర్మాని. నెక్స్ట్ దీవులు ఏంటి అంటే ఇండోనేషియా దీవులు అనమాట. సో ఈ మూడింటిని కూడా మనం సువర్ణ భూములుగానే చెప్తాం అన్నమాట. సో ఇక్కడ ఒక రాష్ట్రం పేరుంది, ఒక దేశం పేరుంది, కొన్ని దీవుల పేర్లు ఉన్నాయి. సో ఈ మూడింటిని కూడా మనం సువర్ణ భూమి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా. కాబట్టి మన భారతదేశంలో, అది కూడా దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో ఒక ప్రముఖ రాష్ట్రం కర్ణాటక. ఈ కర్ణాటకలో కోలార్ గనులు ఉండడం వలన, ఓకేనా, దీని మీద ఒక మంచి సినిమానే వచ్చింది కదా, KGF అని చెప్పేసి. సో ఆ కోలార్ గనులు నుంచి ఈ సప్త సింధు ప్రాంత ప్రజలు సో కోలార్ గనుల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవది ఏంటంటే, సో రెండవ ప్రాంతం ఇరాక్. సో ప్రస్తుతం మనం ఇరాక్ అంటున్నాం, కానీ ఒకప్పుడు దీన్ని మెసపటోమియా అంటాం. మెసపటోమియా అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట. సో కాబట్టి ఇరాక్ అన్న మెసపటోమియా అన్న ఒకటి. ఓకేనా. సో ఇరాక్ అనేది ప్రస్తుతం పిలుస్తున్నటువంటి పేరు. మెసపటోమియాకు ప్రస్తుత పేరు ఇరాక్. ఈ మెసపటోమియా అంటే ఏ రెండు నదుల మధ్య భూభాగం సారవంతమైన నేల అంటే యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్. ఓకేనా. సో యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్ అనేటువంటి సో ప్రాంతం నుంచి ఆ రెండు నదుల మధ్య భూభాగాన్ని మెసపటోమియా అనేటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ మూడవది ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి కూడా బంగారాన్ని మన సింధు ప్రజలు దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది. ఓకేనా. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్.
సో కాబట్టి బంగారాన్ని సింధు ప్రజలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అన్నప్పుడు సౌత్ ఇండియాలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గనుల నుంచి. ఇరాక్ను ప్రస్తుతం పిలుస్తున్నాం. దీన్ని ఒకప్పుడు ఏమని పిలిచేవారంటే మెసపటోమియా అని పిలిచేవారు. మెసపటోమియా అనేది ఒక డెల్టా ల్యాండ్ అనమాట, అంటే డెల్టా భూమి అనమాట, సారవంతమైన నేల. ఏ రెండు నదుల వల్ల ఏర్పడినటువంటి సారవంతమైన భూమి ఇది? యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్ అనేటువంటి రెండు నదుల మధ్య భూభాగాన్ని మెసపటోమియా అంటాం. ఈ మెసపటోమియా ప్రాంతంలో నివసించిన ప్రజలని సుమేరియన్లు అంటాం. వారి యొక్క నాగరికతను సుమేరియన్ సివిలైజేషన్ అని, మెసపటోమియా సివిలైజేషన్ అని, దాన్ని మనం ఇరాక్ సివిలైజేషన్ కూడా పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కూడా మనకు బంగారు గనులు ఎక్కువగా ఉండేటివి. అది నెక్స్ట్ తర్వాత రెండవ మెటల్. ఓకేనా, రెండవ మెటల్ చూద్దాం. సెకండ్ మెటల్ వచ్చేసి బంగారం, వెండి. వెండి నిల్వలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతం నుంచి సింధు ప్రజలు సో వెండిని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఓకేనా, వెండిని దిగుమతి చేసుకోవడం జరిగింది. సో వెండిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం జరిగిందంటే సో ఇక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పొచ్చు అనమాట. ఆఫ్ఘనిస్తాన్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతం నుంచి నెక్స్ట్ దానికి పక్కనే ఉన్నటువంటి పర్షియా, ఇరాన్ అని చెప్పొచ్చు అనమాట. ఇరాన్ ఏమని పిలవచ్చు? ఒకప్పుడు పర్షియా అనేటువంటి పేరుతో పిలిచేవారు. సో ప్రస్తుతం వచ్చేసి మనం ఇరాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం ఈ ప్రాంతం నుంచి. ఓకేనా. సో మనకు సో సింధు ప్రజలు ఏం చేశారు? ఇరాన్ లేదా పర్షియా ప్రాంతం నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వెండిని దిగుమతి చేసుకోవడం జరిగింది. అలా సింధు ప్రజలు వెండిని దిగుమతి చేసుకొని తమ పరిశ్రమల్లో, లోహ పరిశ్రమలలో సో ఆ వెండిని రా మెటీరియల్గా యూజ్ చేసి వెండితో తయారైనటువంటి వస్తువులను తయారు చేసుకుంటారు. ఓకేనా, అవి వెండి విగ్రహాలు కావచ్చు అలా. ఓకేనా. సో అలా నెక్స్ట్ తర్వాత వచ్చేసి వెండి తర్వాత మనకు కనిపించేటువంటి సో మెటల్ వచ్చేసి మనకి ఏంటంటే సో రాగి అని చెప్పొచ్చు అనమాట, కాపర్. ఓకేనా. సో కాపర్ అనమాట, కాపర్ చూద్దాం. నెక్స్ట్ అంటే కాపర్, దీన్ని మనం రాగి అనే పేరుతో కూడా పిలుస్తాం అనమాట. సో రాగి, ఈ రాగి నిల్వలు ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే సో అరేబియా ప్రాంతం అని చెప్పొచ్చు అనమాట. అరేబియా ప్రాంతం. సో నెక్స్ట్ తర్వాత ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ అనమాట. బెలూచిస్తాన్. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్. నెక్స్ట్ మూడవది వచ్చేసి కేత్రీ గనులు అనమాట. కేత్రీ గనులు. సో ఈ కేత్రీ గనులు ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో రాజస్థాన్ భూభాగంలో కేత్రీ గనులు అనేవి ఉంటాయి. కేత్రీ గనుల నుంచి చూడండి అరేబియా ప్రాంతం, సౌదీ అరేబియా ప్రాంతం ఉంది కదా ఆ ప్లేస్, పాకిస్తాన్ ఉన్నటువంటి బెలూచిస్తాన్ అనేటువంటి రాష్ట్ర భూభాగం ఉంది కదా ఆ ప్రాంతం నుంచి మన ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేత్రీ గనుల నుంచి సో కాపర్ను దిగుమతి చేసుకోవడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ చూడండి, దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గనుల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. నెక్స్ట్ యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య భూభాగమైనటువంటి మెసపటోమియా ప్రాంతం, దీన్ని మనం ప్రస్తుత ఇరాక్ ప్రాంతం నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కూడా బంగారు గనులు అనేటివి ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా కొంత బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగారంతో పాటు వెండిని కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇరాన్ దేశం నుంచి, ఇరాన్ ఒకప్పుడు పర్షియా అని పిలిచేవారు, ప్రస్తుతం మనం ఇరాన్ అనే పేరుతో పిలుస్తున్నాం, ఈ ప్రాంతం నుంచి వెండిని దిగుమతి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత కాపర్ రాగి అంటాం. కాపర్. ఓకేనా, కాపర్ రాగి అని పిలుస్తాం. దీన్ని మనం సంస్కృతంలో ఈ కాపర్ని ఏమని పిలుస్తాం? తామ్రము అనే పేరుతో కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా. అందుకే రాగితో తయారు చేయబడినటువంటి లేదా విడుదల చేయబడినటువంటి శాసనాలను తామ్ర శాసనాలు అంటాం. ఓకేనా. తామ్ర శాసనాలని, రాతి శాసనాలని, తామ్ర శాసనాలని పేరుతో పిలుస్తూ ఉంటాం మనం. సో కాబట్టి తామ్ర శాసనాలని, రాగి శాసనాలని, కాపర్ ప్లేట్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇలా మనకు శాసనాల గురించి ఆ విధంగా చెప్తాం. సో కాబట్టి రాగి అనేటువంటి మెటల్ని ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నారంటే అరేబియా ప్రాంతం. రెండోది బెలూచిస్తాన్. ఎక్కడుంది బెలూచిస్తాన్? పాకిస్తాన్ అనేటువంటి దేశంలో ఉంది. ఓకేనా. సో అరేబియా అంటే సౌదీ అరేబియా ప్రాంతం. నెక్స్ట్ తర్వాత కేత్రీ గనులు వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా ఇది. ఓకేనా, ఇది కేత్రీ గనుల నుంచి మొత్తానికి అయితే ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా, ఇంపార్టెంట్ రాసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్ అడుగున్నాడు, కరెక్ట్గా మనకి ఎగ్జామ్ పేరు అడిగలేకపోయినప్పటికీ. ఓకేనా. సో అది ప్రీవియస్ క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇక్కడ 3 మెటల్స్ వచ్చినాయి కదా, బంగారం ఒకటి, వెండి ఒకటి, కాపర్ ఒకటి. నెక్స్ట్ చూద్దాం.
ఫోర్త్ వన్ వచ్చేసి తగరం. తగరంలో మనం ఎస్ఎన్ టిన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. తగరం అన్న టిన్ అన్న ఒకటే. ఈ తగరం అనేటువంటి మెటల్ను సో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది అంట. సో ఫస్ట్ వచ్చేసి అరేబియా ప్రాంతం నుంచి, ఈ అరేబియా ప్రాంతం నుంచి ఈ తగరాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. రెండవది ఏంటంటే బీహార్ రాష్ట్రం ఉంది కదా, ఈ బీహార్ రాష్ట్రంలో హజారీబాగ్ అనే ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ హజారీబాగ్ అనే ప్రాంతం నుంచి ఈ యొక్క తగరపు నిల్వలు ఎక్కువగా అక్కడ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా హజారీబాగ్ అనే ప్రాంతంలో తగరపు నిల్వలను ఉపయోగించుకొని తగరపు కొలుములు ఉన్నట్లుగా, ఓకేనా, తగరపు కొలుములు, ఓకేనా, కొలిమి అంటాం కదా మనం, తగరపు కొలుములు ఎక్కువ సంఖ్యలో హజారీబాగ్ అనేటువంటి ప్రాంతంలో బయలుపడడం జరుగుతుంది. ఎక్కడుంది ఇది? బీహార్ రాష్ట్రంలో ఉంది హజారీబాగ్ అనే సైట్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సైట్ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. సో ఇదే ఇంపార్టెంట్ సైట్. ఈ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్ రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా తగరపు నిల్వలు ఎక్కువగా ఏ ప్రాంతంలో కనిపిస్తున్నాయంటే అరేబియా ప్రాంతంలో మనకు కనిపించడం జరుగుతూ ఉంది అనమాట. సో ఇది మనకు తగరానికి సంబంధించినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫిఫ్త్ వన్ చూద్దాం. ఈ ఫిఫ్త్నే ఏమనిపిస్తామంటే నీలమణి అంటాం. నీలమణి ఇంకొక పేరుతో పిలుస్తాం. దీన్ని మనం ఇంద్రనీలమణి అని పిలుస్తాం. ఇంద్రనీలమణి అన్నాం. సో నీలమణుల వ్యాపారం లేదా ఇంద్రనీలమణి వ్యాపారం అని పిలుస్తాం. ఈ నీలమణి లేదా ఇంద్రనీలమణి దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలవచ్చు అంటే ల్యాపిన్ లజౌలి అంటాం. సింపుల్గా చెప్పాలంటే మెరిసే రంగురాళ్ళు అన్నమాట. మిలమిల మెరిసే రంగురాళ్ళు. మనం ఈ యొక్క ఆభరణాలు తయారు చేసినప్పుడు, బంగారు ఆభరణాలు తయారు చేసినప్పుడు కొన్ని ప్యూర్ గోల్డ్తో కూడినటువంటి ఆభరణాలు ఉంటాయి. కొన్ని మధ్యలో ఏం చేస్తాం, కెంపులను యూజ్ చేస్తాం కదా, రంగురాళ్ళు, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి స్టోన్స్, నెక్స్ట్ రోజ్ కలర్లో ఉన్న స్టోన్స్, ఇవన్నీ రంగురంగుల రాళ్ళు ఉంటాయి కదా. ఆ రంగురంగుల రాళ్ళనే మనం ఏమనిపిస్తామంటే నీలమణులు అంటాం, ఓకేనా. వాటినే మనం ఇంద్రనీలమణులు అంటాం. వీటినే ల్యాపిన్ లజౌలి అనే పేరుతో కూడా పిలుస్తాం అన్నమాట. ఈ నీలమణి లేదా ఇంద్రనీలమణిని ఎక్కడి నుంచి దిగుమతి చేశారు అని అడుగుతారు అనమాట. సో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు ఈ నీలమణులు అని అంటే, సో ఒకటి వచ్చేసి మనకి, సో నీలమణి వచ్చేసి మంగోలియా ప్రాంతం అని చెప్పచ్చు. మంగోలియా ఎక్కడుంది ఇది మీది? ఈ ప్లేస్, ఈ మంగోలియా అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది? చైనాకు రష్యాకు మధ్య ఉన్నటువంటి భూభాగమే మంగోలియా అని చెప్పచ్చు అన్నమాట. రెండవది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పచ్చు. ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రాంతం అంటే బదాక్షన్ అనేటువంటి ప్రాంతం నుంచి ఈ ఇంద్రనీలమణి లేదా నీలమణి అనేటువంటి ఈ మెరిసే రంగురాలను లేదా లాపిన్ లజౌలిని సో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు? యాక్చువల్ సైట్ వచ్చేసి బదాక్షన్ అండి. ఇక్కడ బదాక్షన్ అనేది సైట్ మనకి, కానీ ఈ సైట్ ఎక్కడ ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంది అనే దానికోసం ఇది చెప్పుకుంటాను అంతే. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి నీలమణిల వ్యాపారం ప్రధానంగా మంగోలియా దేశంతో, అంటే మంగోలియా నుంచి దిగుమతి చేసుకున్నారు. నెక్స్ట్ బదాక్షన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. సో మరి బదాక్షన్ అనేది ఏ దేశంలో ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంది అనేది మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సిక్స్త్ వన్ చూద్దాం. సిక్స్త్ వన్ వచ్చేసి శంకులు అనమాట. అంతేకాకుండా గవ్వలు అని చెప్పచ్చు. శంకులు గవ్వలు ఎక్కువగా ఎక్కడ ఉండే అవకాశం ఉందంటే ఎక్కడైతే తీర ప్రాంతం ఉంటుందో అక్కడ ఎక్కువగా మనకు కనిపించే అవకాశం ఉంది. భారతదేశం తీర ప్రాంతం అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? సో ఇది ఈస్ట్ కోస్ట్ అంటాం. దీన్ని మనం ఏమనిపిస్తాం? సో ఈస్ట్ కోస్ట్ అని పిలుస్తాం అనమాట. సో దీన్ని వచ్చేసి వెస్ట్ కోస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి ఈ ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఎక్కువగా దేనికి కవర్ అవుతుంది? దక్షిణ భారతదేశానికి కవర్ అవుతుంది అనమాట, ఓకేనా. దక్షిణ భారతదేశం. కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశంలో మనకి ఏ ప్రాంతం నుంచి అయినా సరే శంకులు గవ్వలు దొరుకుతాయి. ఎందుకంటే ఎక్కువగా తీర ప్రాంతం అనేది అందుబాటులో ఉంది కాబట్టి శంకులు గవ్వలు అంటేనే మీకు సౌత్ ఇండియన్ ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. సౌత్ ఇండియాలో ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ తీర ప్రాంత భూభాగాల నుంచి మనకి శంకులను గవ్వలను తీసుకొచ్చి సో తమ మార్కెట్లో అమ్మేటువంటి వారంట సింధు ప్రజలు.
నెక్స్ట్ తర్వాత నీలమణి లేదా ఇంద్రనీలమణి లేదా లాపిన్ లజౌలిని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బదాఖ్షన్ అనేటువంటి ప్రాంతం నుంచి, సో మంగోలియా అనేటువంటి దేశం నుంచి ఈ నీలమణుల వ్యాపారాన్ని అనేది వీళ్ళు సాగించారనమాట. నెక్స్ట్ తర్వాత బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి హజారీబాగ్లో ఎక్కువగా తగరం అనేది ఎక్కువగా దొరికినట్లుగా తెలుస్తూ ఉంది మనకి. అరేబియా ప్రాంతం నుంచి ఈ యొక్క తగరాన్ని కూడా వీళ్ళు దిగుమతి చేసుకున్నట్టుగా, ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి మనకి 6th తర్వాత 7th వన్ ఏంటంటే అమెథిస్ట్. ఇవన్నీ కూడా శిలలమ్మ అండి. అమెథిస్ట్ అంటాం, అమెథిస్ట్. నెక్స్ట్ 8th వన్ జేడ్ అమెథిస్ట్ జేడ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అమెథిస్ట్ జేడ్. నెక్స్ట్ తర్వాత స్టియటైట్ అని చెప్పొచ్చు అనమాట. స్టియటైట్ అనేటువంటిది శిల. యాక్చువల్గా ఏంటిది, ఈ అమెథిస్ట్ అనేది ఒక శిలమ్మ, ఇది శిల, స్టోన్ అనమాట, వన్ టైప్ ఆఫ్ స్టోన్ అనమాట. జేడ్ అనేది కూడా ఒక శిలనే. నెక్స్ట్ తర్వాత స్టియటైట్ అనేది కూడా ఒక శిల అంటే స్టోన్ అని అంటాం అనమాట. సో ఇక్కడ మీకు ఫస్ట్ అమెథిస్ట్ అనేటువంటి ప్రాంతం, అదే ఈ యొక్క శిల ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం జరిగిందంటే మహారాష్ట్ర నుంచి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఈ యొక్క అమెథిస్ట్ అనేటువంటి శిలలను దిగుమతి చేసుకోవడం జరిగింది. జేడ్. ఓకేనా? జేడ్ వచ్చేసి మధ్య ఆసియా అని చెప్పొచ్చు అనమాట. మధ్య ఆసియా అని చెప్పొచ్చు. సో మధ్య ఆసియా అని చెప్పచ్చు. మధ్య ఆసియా ప్రాంతం నుంచి, మధ్య ఆసియా అంటే మనకు మధ్య ఆసియాలో చాలా వరకు ఇస్లాం కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా అంటే ఎక్కువగా దొరికిండాలి జేడ్ అనేటువంటి శిల. నెక్స్ట్ తర్వాత స్టియటైట్ అనేటువంటి శిల. ఓకేనా? స్టియటైట్ అనేటువంటి శిలను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం జరిగిందంటే పర్టికులర్గా ఇరాక్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత మనకి కొన్ని శిలలు ఉన్నాయి. సో 10th వన్ తీసుకున్నట్లయితే, ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి మనకి అమెథిస్ట్, టార్క్వాయిస్. నెక్స్ట్ టార్క్వాయిస్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత టార్క్వాయిస్, కార్నీలియన్. నెక్స్ట్ అమెథిస్ట్ అనేటువంటి ప్రాంతం. ఓకేనా? ఈ 4 ఒకే చోట దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అగేట్ అనమాట. అగేట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ శిలనే. ఓకేనా? సో ఈ 4 కూడా మనకి సింపుల్గా చెప్పాలంటే పశ్చిమ కనుమలు అని రాసుకోండి. పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అనమాట. పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమలలో మనకు మహారాష్ట్ర కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి అన్నప్పుడు అమెథిస్ట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ తీసుకుంటాం కదా ఇట్లా. సో ఈ సైడ్ మనకి ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే తూర్పు కనుమలు అంటాం. ఓకేనా? ఇంతకుముందు చెప్పింది ఈస్ట్ కోస్ట్ అది. సో ఇక్కడ ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్. ఓకేనా? సో ఈ వైట్ కలర్లో ఉన్నది ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఓకేనా? ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇవి వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తాం అనమాట. వెస్టర్న్ ఘాట్స్. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈ సైడ్ ఉన్నవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ అనుకుంటే, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఎంతవరకు అయితే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతాయో ఆ ప్రాంతం అంతా కూడా. ఓకేనా? సో పశ్చిమ కనుమలు అంటున్నాం. ఈ పశ్చిమ కనుమల్లో దొరికేటువంటి శిలలు ఏంటి అంటే టార్క్వాయిస్ అనమాట. టార్క్వాయిస్, కార్నీలియన్, అమెథిస్ట్, అగేట్ అనేటువంటి శిలలను. సో ఇవన్నీ కూడా వివిధ రకాల రాళ్ళు అనమాట ఇవి. ఓకేనా? సో మీకు కొత్తగా ఉంటాయి పేర్లన్నీ కూడా. ఓకేనా? టార్క్వాయిస్, కార్నీలియన్, అమెథిస్ట్, అగేట్, ఈ 4 దొరికే ప్రాంతాలు ఉన్నప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ పర్టికులర్ మహారాష్ట్రలో దొరికేటువంటి శిల ఏదన్నప్పుడు అమెథిస్ట్ అనేటువంటి పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మధ్య ఆసియాలో ఏదో ఒక ప్రాంతం నుంచి జేడ్ అనేటువంటి శిలను తెప్పించుకున్నారు. సో ఇరాక్ నుంచి, ఓకేనా, ఇరాక్ కదా అది, ఇరాన్, సారీ, ఓకేనా, ఇరాన్ ఇది రాసుకోండి. ఇరాన్ అనేటువంటి ప్రాంతం నుంచి స్టియటైట్ అనేటువంటి శిలను తెప్పించుకోవడం జరిగింది అనమాట. ఓకే? నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి 11th వన్ వచ్చేసి వజ్రాలు అనమాట. వజ్రాలు అంటే డైమండ్స్ అంటేనే మనకు గుర్తొచ్చే ప్లేస్ ఏదంటే ఆఫ్రికా అనమాట. ఆఫ్రికాలో ఈజిప్ట్ అని చెప్పొచ్చు అనమాట.
ఈజిప్ట్. సో ఈజిప్ట్ అనేటువంటి ప్రాంతం నుంచి ఈ వజ్రాలను దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? సో వజ్రాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. అలా కాకుండా ఓన్లీ టార్క్వాయిసే అనుకుందాం. ఓకేనా? 11th వన్ టార్క్వాయిస్. ఈ టార్క్వాయిస్ అనేటువంటి శిలను ఓన్లీ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారంటే సో ఇరాన్ అనేటువంటి ప్రాంతం నుంచి తెప్పించుకున్నారు. సో ఇవి కాబట్టి ఇవి మొత్తానికి ప్రధానంగా వీళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి అంశాలు. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. సో దిగుమతులు బంగారం ఎక్కడి నుంచి అంటే ఇది బాగా చదువుకోండి. సౌత్ ఇండియాలో మనకు ప్రముఖ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రాన్ని మనం సువర్ణ భూమి అని పిలుస్తాం. ఈ సువర్ణ భూమిలో మనకు కోలార్ మైన్స్ అనేటువంటాయి. ఈ కోలార్ గనుల నుంచి బంగారాన్ని ముడి బంగారాన్ని సింధు ప్రజలు తెప్పించుకొని వాళ్ళు బంగారాన్ని ఉపయోగించి వివిధ రకాల ఆభరణాలను నగలను తయారు చేయడం జరిగింది. ఇరాక్ నుంచి లేదా మెసపోటోమియా నుంచి కూడా కొంత బంగారాన్ని తెప్పించుకొని తమ లోహ పరిశ్రమలో నగల తయారీలో ఈ యొక్క గోల్డ్ను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా బంగారాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, వెండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెండి వచ్చింది, బంగారం వచ్చింది అనమాట. నెక్స్ట్ కాపర్ తీసుకుంటే ఇప్పుడు ఇరాన్ నుంచి చూడండి. ఇక్కడ ఇరాన్ అనేటువంటి ప్రాంతంలో మీకు టార్క్వాయిస్ అనేటువంటి శిల కూడా దొరుకుతుంది. సో వెండి కూడా దొరుకుతుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ కాపర్ తీసుకుంటే సౌదీ అరేబియా ప్రాంతం, బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంటుంది, కేత్రీ గనులు రాజస్థాన్లో ఉంటాయి. ఈ ప్రాంతాల నుంచి కాపర్ను సింధు ప్రజలు దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. అది నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే సో ఇక్కడ తగరాన్ని మనం ఏమని పిలుస్తాం? టిన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. దీని సైంటిఫిక్ నేమ్ ఎస్ఎన్ అంటాం కదా. సో ఈ తగరం అనేది సౌదీ అరేబియా ప్రాంతం నుంచి బీహార్ రాష్ట్రంలోని హజారీబాగ్ అనేటువంటి ప్రాంతం నుంచి తగరాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ నీలమణి అన్న, ఇంద్రనీలమణి అన్న, లాపిన్ లజవల్ అన్న ఒకటే. సో ఈ ఇంద్రనీలమణులని మంగోలియా ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని బదాఖ్షన్ అనేటువంటి ప్రాంతం నుంచి ఈ సింధు ప్రజలు ఈ యొక్క నీలమణులను లేదా ఇంద్రనీలమణులను లేదా లాపిన్ లజోలిలను ఇక్కడ దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. సో దక్షిణ భారతదేశం అనేది సో దక్షిణ భారతదేశం తూర్పున తీరం ఉంది, తూర్పు తీరం, పశ్చిమ తీరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం సముద్ర తీరం అనేది అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ శంకులు గవ్వలు అనేవి ఎక్కువగా అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి తాము మార్కెట్లో శంకులను గవ్వలను ఈ తీర ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశ తీర ప్రాంతం నుంచి తెప్పించుకొని అక్కడ అమ్మకానికి చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత సో చూడండి, ఇక్కడ అమెథిస్ట్ ఇక్కడ శిలలు అనేటివి మీకు గుర్తుండాలంటే మెయిన్ మనకి ఏమేమి శిలలు మనకు కనిపిస్తాయంటే ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేటువంటి శిల, ముఖ్యమైనటువంటి శిల మీకు ప్రీ హిస్టారిక్ పీరియడ్ చెప్పేటప్పుడు దీన్ని వినే ఉంటారు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఏమని పిలుస్తాం మనం? క్వార్ట్జ్ అంటాం. క్వార్ట్జ్ ఈ క్వార్ట్జ్ అనేది ఒక శిల. ఇది ప్రాచీన కాలంలో మానవుడు ఉపయోగించినటువంటి మొదటి శిల అన్నమాట చెప్పచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటంటే క్రిస్టల్ అని చెప్పచ్చు. క్రిస్టల్ అనమాట. క్రిస్టల్ అంటే స్ఫటికము అంటాం. సింపుల్గా తెలుగులో స్ఫటికం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ స్ఫటికము లేదా క్రిస్టల్ అనేటువంటి శిలను కూడా యూజ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ క్రిస్టల్ తర్వాత మనకి శాండ్ స్టోన్ అంటాం. శాండ్ స్టోన్ అంటే ఇసుక రాయి అంటాం. ఇసుక రాయి మళ్ళీ రెండు రకాలు, వైట్ శాండ్ స్టోన్, అదే తెల్ల ఇసుక, ఎర్ర ఇసుక అంటాం కదా. సో కాబట్టి ఎర్ర ఇసుక అండ్ తెల్ల ఇసుక. సో కాబట్టి శాండ్ స్టోన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ రెడ్ శాండ్ ఉంటుంది, వైట్ శాండ్ ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ శిలనే కదా. ఓకేనా? శిల. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ స్టోన్ అనమాట. దీన్ని మనం నల్ల సేనపురాయి అంటాం. నెక్స్ట్ డోలామైట్ అంటాం. నెక్స్ట్ తర్వాత బసాల్ట్ అంటాం. సో బసాల్ట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత స్ప్లింట్ స్టోన్ అంటాం. స్ప్లింట్ స్టోన్ అనేటువంటి పేరుతో దీన్ని మనం చెక్కుముక్కి రాయి అంటాం. చెక్కుముక్కి రాయి ఎక్కువగా మధ్యశిలాయ కాలంలో ఉపయోగించినటువంటి స్టోన్ ఇది. నెక్స్ట్ తర్వాత అగేట్ చెట్ అంటాం. చెట్. నెక్స్ట్ 9th వన్ అగేట్ అంటాం. నెక్స్ట్ తర్వాత చాల్సిడోనీ అంటాం. ఇలా మనకు ఇక్కడ మళ్ళీ ఏమొచ్చాయి? అమెథిస్ట్ వచ్చింది, జేడ్ వచ్చింది, స్టేటైట్ వచ్చింది, టార్క్వాయిస్ వచ్చింది, కార్నిలియన్ వచ్చింది, అగేట్ వచ్చింది. ఇన్ని రకాల శిలలు ఉన్నాయి మనకి.
ఓన్లీ రాళ్ళు అంటే మామూలు రాళ్ళు కాదు. సో డిఫరెంట్ స్టోన్స్ అనమాట. ఓకేనా. ఇంకా మనకు తెలిసింది ఏమున్నాయి, గెలాక్సీ ఒకటి ఉంది కదా, గెలాక్సీ. ఓకేనా. సో గెలాక్సీ, ఈ గెలాక్సీ అనేటువంటి స్టోన్ యూజ్ చేసే కదా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంట్లో వంట రూమ్లో ఎక్కువగా మనం దీన్ని కిచెన్లో ఎక్కువగా వాడతాం కదా. బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మీకు ప్రకాశం జిల్లాలో చిమ్మకుర్తిలో ఎక్కువగా గెలాక్సీ స్టోన్ అనేది లభిస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత మార్బుల్ అనమాట. మార్బుల్. ఓకేనా. గ్రానైట్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఎక్కువగా. సో ఇలా మనకి ఇన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి. మీకు ఇప్పటికే ఒక 20 టైప్ ఆఫ్ స్టోన్స్ మనం చెప్పడం జరిగింది అనమాట. సో అలా మనకు ఈ స్టోన్స్ మీద అవగాహన ఉంటే ఈ పేర్లు నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. ఇప్పుడు మనకు దేవాలయాల నిర్మాణంలో ఒక స్టోన్ ఇచ్చేయడం జరుగుతుంది. మీకు ఎక్కువగా కడప జిల్లాలో అయితే ఈ చిలమకూరు అనేటువంటి గనులు, ఓకేనా, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు ఎర్రగుంట్ల ఏరియాలో, జమ్మలమడుగు ఏరియాలో, ఓకేనా, మనకి ఇల్లులు కట్టేటప్పుడు ఇంటి నిర్మాణంలో బండలను ఎక్కువగా యూజ్ చేస్తారు, అంటే రాళ్ళను ఎక్కువగా యూజ్ చేస్తారు. బ్లాక్ స్టోన్ పూర్తిగా బ్లాక్గా ఏమి ఉండదు కానీ కొద్దిగా, ఓకేనా, లైట్గా బ్లాక్ కలర్లో లాగా కనిపిస్తుంది. ఓకేనా. దాన్ని మనం నల్లసేనపు రాయి అంటాం. దేవాలయాల నిర్మాణంలో ఉపయోగించేటువంటి స్టోన్ బ్లాక్ స్టోన్ అనమాట. ఓకేనా. నల్లసేనపు రాయి అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ తర్వాత మార్బుల్స్ ఎక్కువగా మీరు చూసే ఉంటారు. మార్బుల్, ఓకేనా, వైట్ మార్బుల్ అని చెప్పేసి రాజస్థాన్ బండల్ అని చెప్తాం కదా. సో అలా. నెక్స్ట్ తర్వాత గెలాక్సీ అనేది తెలుసు, బ్లాక్, ఫుల్ ప్యూర్ బ్లాక్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత మార్బుల్. గ్రానైట్ కూడా మీరు చూస్తాం, డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది గ్రానైట్. సో అలా క్వార్ట్జ్ అనేది ఉంది, క్రిస్టల్ అనేది ఉంది, నెక్స్ట్ శాండ్ స్టోను, నెక్స్ట్ తర్వాత బ్లాక్ స్టోను, నెక్స్ట్ డోలమైట్, బసాల్ట్, నెక్స్ట్ తర్వాత స్ప్లింట్ స్టోన్ అంటే చెక్కుముకి రాయి, చెట్టు, అగేటు, జాస్పర్, చాల్సిడోని, జాస్పర్ కూడా ఉంటుంది, చాల్సిడోని ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయి. అలా మీకు అమెథిస్ట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ స్టోన్ అనమాట. ఓకేనా. జేడ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ స్టోన్ అనమాట. స్టేటైట్ అనేది ఒక శిల. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఇప్పుడు ఈ స్టేటైట్ అనేది ఎక్కడ మనకి ఇక్కడ స్టేట్ అనేది ఎలా ఇంపార్టెంట్ అంటే, సింధు ప్రజలు ఎక్కువగా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ముద్రికలను తయారు చేస్తారు అనమాట. ముద్రికలు అంటాం. ముద్రికలు అంటే సీల్స్ అంటాం. ఓకేనా. సీల్స్. సో సీల్స్ అంటే ముద్రికలు అని అర్థము. ఈ ముద్రికలన్నీ కూడా స్టేటైట్ అయినటువంటి శిలతోనే తయారు చేయబడతాయి అనమాట. ఓకేనా. ఈ ముద్రికల ద్వారా సింధు ప్రజలకు సంబంధించిన మతపరమైనటువంటి అంశాలు ఎక్కువగా మనకు వెలుగులోకి వస్తాయి అనమాట. మతపరమైనటువంటి అంశాలు అంటే రిలీజియస్ కండిషన్స్ అనేటి, సింధు ప్రజలు పూజించినటువంటి దేవతలు, వాళ్ళ యొక్క ఆరాధన విధానాల గురించి ఎక్కువగా మనకి సింధు సమాజం గురించి సమాచారం ఇచ్చినటువంటి ఆధారాలే ముద్రికలు. ముద్రికలే మనం సింపుల్గా సీల్స్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఈ సీల్స్ తయారు చేయడం కోసం ఒక ఇండస్ట్రీనే ఉండేది అప్పట్లో. ఈ సీల్స్ తయారీలో ఈ యొక్క స్టేట్ అయినటువంటి ఒక శిలను యూజ్ చేసి ఆ చతురస్రాకారంలో ముద్రికలను తయారు చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో అలా మనకు ఈ స్టేటైట్ అయినటువంటి శిల అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ స్టేటైట్ అనేటువంటి శిల భారతదేశం యొక్క సప్తసింధు ప్రాంతంలో అయితే లేదు, కానీ వీళ్ళు ముద్రికలు తయారు చేసుకోవాలంటే ఉపయోగపడేటువంటి శిల స్టేటైట్. కానీ ఈ స్టేటైట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారంటే ఇరాన్ ప్రాంతంలో ఎక్కువగా లభించేది. అది సప్తసింధు ప్రాంతంలో ఎక్కువగా లభించేది కాదు. ఓకేనా. కానీ ముద్రికలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్టేటైట్ను ఇరాన్ నుంచి తెచ్చుకోవడం జరిగింది అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. సో టార్క్వాయిస్, కార్నీలియన్, అమెథిస్ట్, అగేట్ అనేటువంటి శిలలు మాత్రం భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా ఈ శిలలు మనకు అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మధ్య ఆసియా భూభాగంలో ఎక్కువగా ఈ శిల అనేది అందుబాటులో ఉంది. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఒక ప్రాంతమే కదా మహారాష్ట్ర అనేది. ఈ మహారాష్ట్రలో పర్టికులర్గా అమెథిస్ట్ అనేటువంటి శిల అనేది మనకు అందుబాటులో ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి వజ్రాలు, డైమండ్స్ అంటేనే మనకు ఆఫ్రికా అనేది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ దేశమే. ఆఫ్రికా అనేది ఖండం. ఈ ఖండంలో, ఓకేనా, సో మనకు ఒక ప్రముఖ దేశమే ఈజిప్ట్. ఈజిప్ట్తోనే కదా, ఇక్కడే కదా మనకు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దీన్నే మనం నైలు నది అంటాం. ఈ నైలు నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లినటువంటి నాగరికతనే సో ఇక్కడ మనకు ఈజిప్ట్ నాగరికత అని పిలుస్తాం కదా. సో కాబట్టి ఈజిప్టు ప్రజల దగ్గర నుంచి, ఓకేనా, అక్కడ దొరికేటువంటి వజ్రాలను తెచ్చుకొని ఈ డైమండ్స్ని నగల తయారీలో ఉపయోగించుకోవడం జరిగింది అనమాట. సో ఇరాన్ నుంచి టార్క్వాయిస్ అనేటువంటి శిలను తెచ్చుకోవడం జరిగింది. అంటే బహుశా మీకు ఇక్కడ చదివేటప్పుడు టార్క్వాయిస్ ఉంది కదా, టార్క్వాయిస్ అనేది ఉంది మన భారతదేశం యొక్క పశ్చిమ కనుమల్లో ఉంది, కానీ దీని యొక్క నిల్వలు తక్కువగా ఉండవచ్చు. అందుకే అవి సరిపోయేటువంటి నిల్వలు అయ్యుండకపోవచ్చు. అందుకే వీళ్ళు ఎక్కడ ఎక్కువగా ఇదే ప్రాంతం మీద ఆధారపడ్డారు. చూడండి, ఇరాన్ ప్రాంతం నుంచి టార్క్వాయిస్ అనేటువంటి శిలను వీళ్ళు తెప్పించుకోవడం జరిగింది అనమాట. ఇవి దిగుమతులు.
ఈ దిగుమతులు రావడం వలన వాళ్ళ యొక్క పరిశ్రమలు అభివృద్ధి చెందవా అంటే చెందుతాయని చెప్పుకోవాలన్నమాట. ఓకేనా. సో అందుకే వీళ్ళ సప్తసింధు ప్రాంతంలో నివసించిన ప్రజలు తమ అవసరాలకు కావాల్సినటువంటి వస్తువులను తయారు చేసుకోవాలంటే వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ అలాంటి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందిన దశలోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ అక్కడ ఆ పరిశ్రమలకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ మాత్రం అందుబాటులో లేవు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఓకేనా సో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే సింధు ప్రజలు విదేశాల మీద ఆధారపడడం. ప్రధానంగా మీకు సమకాలీన నాగరికతలు అనేటి మీకు అవగాహన ఉంటే ఈజీగా ఈ దిగుమతులు అనేటివి గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది మీకు చైనా అన్నాం. ఓకేనా. చైనా ఓకేనా సివిలైజేషన్ అన్నాం కదా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈజిప్ట్ సివిలైజేషన్ అన్నాం కదా. ఇక్కడ వచ్చేసి మెసొపొటేమియా సివిలైజేషన్ అని చెప్పుకున్నాం కదా. మెసొపొటేమియా సివిలైజేషన్, ఈజిప్ట్ సివిలైజేషన్, చైనా సివిలైజేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి చైనాతో ఇక్కడ మెసొపొటేమియాతో ఇక్కడ మనకి ఈజిప్ట్తో వీళ్ళు ఏం చేస్తారు ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసినారనమాట. సో మధ్యలో ఈ ఇరాక్కి భారతదేశానికి మధ్యలో ఇక్కడ ఏముంటుంది సో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా దిగుమతి చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రస్తుతం అయితే పాకిస్తాన్ ఉంది. ఓకేనా విడిపోయి ఈ ప్రాంత భూభాగాల నుంచి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకోవడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ మీకు ఈ సమకాలీన నాగరికతల్లోనే ఉన్నాయి చూడండి ఈ దేశాలన్నీ చూడండి. టర్క్వాయిస్ వచ్చేసి ఇరాన్ ఎక్కడ ఉంది ఇక్కడ. ఓకేనా. సో మధ్య ఆసియా భూభాగం అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి టర్క్వాయిస్ అయితే ఇరాన్ ఇది ఈ ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ వజ్రాలు అయితే ఈజిప్ట్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూద్దాం అమితిస్ట్ మహారాష్ట్ర ఈ ఏరియా నుంచి కూడా వీళ్ళు దిగుమతి చేసుకున్నారు కదా. సో ఈ ప్రాంతంతో కూడా నెక్స్ట్ తర్వాత వచ్చేసి మీకు ఇంకేమన్నా ఈ జేడ్ మధ్య ఆసియా అంటే ఇరానే ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి టర్క్వాయిస్ ఇవన్నీ కూడా ఇరాన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా అంటే చైనాలో ఒక పార్ట్గానే చెప్తాం అప్పట్లో. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ కూడా మనకు సో చుట్టుపక్కల ఈ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ప్రాంతాలే మనకు ఈ యొక్క దిగుమతులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలుగా మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వాస్తవంగా సింధు ప్రజలు ఏం చేశారంటే తమ ఆర్థిక పరిస్థితుల్లో అంటే ద్రవ్య విధానంలో అంటే ఎక్కువగా ఒక వస్తువును కొనాలన్నా అమ్మాలన్నా ఓకేనా మధ్యలో మనం ఒక మనీని యూజ్ చేస్తాం కదా. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, వై అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన దగ్గర ఒక 10 మామిడి పండ్లు ఉన్నాయి. ఓకేనా. ఈయన దగ్గర ఒక 10 జామకాయలు ఉన్నాయి. ఈయనకేమో జామకాయ అవసరం, ఈయనకేమో మామిడికాయ అవసరం. సో కాబట్టి ఇప్పుడు ఈ వస్తువుని ఇచ్చి ఆ వస్తువుని తెచ్చుకుంటారు అనమాట. ఓకేనా. దీన్నే మనం వస్తు మార్పిడి పద్ధతి అంటాం. సో ఈయన కావాల్సిన వస్తువును ఈయన ఇస్తాడు, ఆయన కావాల్సిన వస్తువును ఈయన ఇస్తాడు. అట్లా ఏమవుతుంది వస్తువును మార్చుకుంటున్నారు తప్పితే ఈ వస్తువు విలువ వేరుంటుంది, ఈ వస్తువు విలువ వేరుంటాయి అనమాట. ఓకేనా. కానీ ఈ వస్తువుకు మధ్య అప్పుడు తేడా ఇది ఎక్కువ విలువైనప్పటికీ తక్కువ విలువైనప్పటికీ ఈ వస్తువు వెనక్కి ఇచ్చేవాడు ఆయన వస్తువు జస్ట్ కేవలం ఇక్కడ అవసరం మనిషి యొక్క అవసరాన్ని బేస్ చేసుకొని అక్కడ వస్తు మార్పిడి పద్ధతి బార్టర్ సిస్టమ్ అని పిలుస్తాం. అలాంటి పద్ధతి ఉండేది అప్పట్లో. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీకు సో ఇక్కడ సింధు నాగరికత కాలంలో ఏముండేది వస్తు మార్పిడి పద్ధతి ఉండేది అనేది గుర్తుపెట్టుకోండి. వస్తు మార్పిడి పద్ధతి. ఓకేనా. దీన్నే మనం బార్టర్ సిస్టమ్ అంటాము. కాబట్టి సింధు నాగరికత కాలంలో సో వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది. ఇక్కడ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ కనిపించదు. ద్రవ్య ఆర్థిక వ్యవస్థ. ఓకేనా. ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటేనే ఏం చెప్తున్నాము. ఓకేనా. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటేనే ఏమంటున్నాం మనం వ్యవసాయం అంటున్నాం. ఓకేనా. అగ్రికల్చర్, నెక్స్ట్ క్యాటిల్ రీరింగ్, నెక్స్ట్ తర్వాత ఇంటర్నల్ ట్రేడ్, నెక్స్ట్ తర్వాత ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయంలో వస్తువులు ఆ యొక్క పంట ఉత్పత్తి పండుతుంది. ఓకే పంట ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరానికి కావాల్సినటువంటి ఏదైతే పంట ఉందో ఆ పంట నేను ఉపయోగించుకుంటా, మిగిలిందని ఏం చేస్తా ఇతరులకు అమ్మడం జరుగుతుంది కదా. సో అమ్మేటప్పుడు మళ్ళీ ఈయనకు వేరే వస్తువు ఇప్పుడు భోజనం ఒకటే కాదు కదా మిగతా వస్తువులు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కుమ్మరివాడు ఉంటాడు. ఈ కుమ్మరివాడు కుండలు తయారు చేస్తాడమ్మా. సో ఈ యొక్క వ్యవసాయదారుడు ఏం చేస్తాడు పంట పండిస్తాడు. తన అవసరాల కోసం తీరేటువంటి ఆ యొక్క పంట ఉత్పత్తిని స్టోర్ చేసుకోవడానికి ఒక కుండ కావాలి. కాబట్టి కుమ్మరివాడు ఏం చేస్తాడు కుండలు ఇస్తాడు. ఇతని దగ్గర పంట ఉంది, ఆ పంట ఉత్పత్తిని అతనికి ఇస్తాడు అనమాట. సో దానివల్ల ఏమైంది సో ఇతను ఉన్నటువంటి పంట ఉత్పత్తిని తన అవసరాలు తీర్చుకున్నాడు, పక్కనోనికి కూడా ఆకలి తీర్చగలుగుతున్నాడు. సో అంతేకాకుండా తన భవిష్యత్ అవసరాల కోసం ఈ పంట ఉత్పత్తిని స్టోర్ చేయడానికి నీకు ఏం కావాలి కుండ కావాలి. కాబట్టి కుండ తీసుకున్నాడు. ఓకేనా. సో మళ్ళీ వాళ్ళకి
వాళ్ళకి పంట ఇవ్వడం జరిగింది అనమాట, ఆహారాన్ని వాళ్ళకు కూడా కల్పించడం జరిగింది. సో ఆ విధంగా వస్తు ఉత్పత్తి అనేది జరిగింది. ఓకేనా. సో కాబట్టి ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో ఇలా ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడమే అనమాట. ఓకేనా. దాంట్లో వ్యవసాయం ఈ విధంగా ఉపయోగపడింది. నెక్స్ట్ పశుపోషణ కూడా అంతే కదా, పశువులను మనం పనులకు యూజ్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మాంసంగా కూడా ఉపయోగించుకోవడం కదా, మాంసాహారంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంటర్నల్ ట్రేడ్ భాగం విదేశాల నుంచి సో ఈ ముడి సరుకులను దిగుమతి చేసుకున్నారు, ఇక్కడ కొన్ని వస్తువులు తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఈ రెండింటి జరిగేటప్పుడు మనకు ఏమవుతుందంటే దీన్నే మనం ఈ 4 అంశాల గురించి చదవడమే. సో ఒకరి అవసరాలు తీర్చడం కోసము జరిపేటువంటి లావాదేవీలను మనం ఆర్థిక పరిస్థితులు లేదా ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అంటాం. ఇది ఎవరి యొక్క ఎకానమీ? సింధు ప్రజల యొక్క ఎకానమీ. ఈ ఎకానమీలో మధ్యవర్తిగా మనకు ద్రవ్యం అనేది వస్తుంది అనమాట. సో మీడియేటర్గా మనకి ఇక్కడ వస్తువునిచ్చి ఒక వస్తువు తీసుకుంటున్నారు, దాన్ని మనం దాన్నే మనం బార్టర్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఓకేనా, ఒక వ్యక్తి ఓకేనా ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఒక నాణ్యం రూపంలోనో ఒక కాగితం రూపంలోనో వస్తువు మనకు చెల్లించి మనకు ఆ వస్తువును కొనుక్కుంటాడు. దాన్ని మనం ద్రవ్య ఆర్థిక వ్యవస్థ, మనీ బేస్డ్ ఎకానమీ అనిపిస్తాం. ఇక్కడ ద్రవ్యానికి చోటు లేదు అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ద్రవ్యం అనేది లేదు అనేది గుర్తుపెట్టుకోండి. సో వాస్తవంగా ద్రవ్యం అనేది ఏ రూపంలో ఉండవచ్చు? నాణ్యాల రూపంలో ఉండవచ్చు. ఓకేనా. ఈ నాణ్యాలు బంగారు గోల్డ్ కాయిన్స్ కావచ్చు, సిల్వర్ కాయిన్స్ కావచ్చు, కాపర్ కాయిన్స్ కావచ్చు. ఓకేనా. సో తగరంతో తయారు చేసినటువంటి కాయిన్స్ కావచ్చు. ఓకేనా. సీసంతో తయారు చేసినటువంటి కాయిన్స్ కూడా కావచ్చు. ఇలా డిఫరెంట్ కాయిన్స్, మెటల్స్తో తయారైనటువంటి కాయిన్స్ అనేవి ఉండొచ్చు మామూలుగా. కానీ సింధు ప్రజలకు ఇలాంటి నాణ్యాలు అనేవి తెలియవు అనేది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. సో కాబట్టి ద్రవ్య ఆర్థిక వ్యవస్థ, సింధు ప్రజల యొక్క ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో ఏం కనిపించదు? ద్రవ్యం అనేది కనిపించదు. అంటే సింధు ప్రజల ఆర్థిక వ్యవస్థలో ఏం కనిపించదు? ద్రవ్యం అనేది కనిపించదు. మనీ, ద్రవ్యము అంటే ఏంటంటే మనీ అంటాం. సో మనీ అనేది ఇంగ్లీష్ పదము, దాన్ని ఎకనామిక్ వర్డే మనకు ద్రవ్యము అని పిలుస్తాం. ఓకేనా. సో ఈ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ అనేది వీళ్ళ కాలంలో కనిపించదు మనకు. కేవలం ఒక వస్తువుని ఇచ్చి ఒక వస్తువుని తీసుకుంటారు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బార్టర్ సిస్టమ్ అని పిలుస్తాము. ఓకేనా, బార్టర్ సిస్టమ్. సో ఈ ప్రజలు వస్తువులను, ఈ యొక్క తయారీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో వస్తువులను తయారు చేస్తారు కదా, ఆ వస్తువులు తయారు చేసేటప్పుడు 2 అంశాల ఆధారంగా నేను తయారు చేయడం జరిగింది అన్నాం. సో అవి ఏంటి అంటే సౌందర్య దృష్టి, ఒకటి ఉపయోగం అనేటువంటి 2 అంశాల ఆధారంగా వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నాణ్యాలు ఉన్నాయి, లోహపు నాణ్యాలు, లోహాలను ఉపయోగించి నాణ్యాలు తయారు చేసి ఆ నాణ్యాలను ఓకేనా ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించారంటే ఉపయోగించలేదు. ఓకేనా. సో ఇక్కడ కేవలం మనకేం చేశారు? మస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. కానీ వస్తువులను ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఖచ్చితమైనటువంటి కొలతలను, ఖచ్చితమైనటువంటి తూనికలను ఉపయోగించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కొలబద్దలను ఉపయోగించడం జరిగింది. కొలబద్దలు అనమాట. ఓకేనా. సో తూనికలు అనేటివి దేనికి ఉపయోగిస్తారు? తూచటం కోసం. ఓకేనా, తూచడం కోసం. సో బరువులను తోయడానికి ఉపయోగించేటివే తూనికలు, వీటిని మనం వెయిట్స్ అంటాం. ఓకేనా. తూనికలు అన్నా వెయిట్స్ అన్నా ఒకటే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కొలబద్దలు అనమాట. సో ఈ కొలబద్దలు అనేటివి పొడవులను కొలవడానికి ఉపయోగిస్తారు అనమాట, పొడవులు. ఓకేనా, లెన్స్. సో కాబట్టి పొడవులను కొలవడానికి ఉపయోగించేటే కొలబద్దలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ వీటిని మనము తూనికలు అంటే మెజర్మెంట్స్. ఓకేనా, తూనికలు తూనికలు అంటే వెయిట్స్, కొలబద్దలు అంటే మెజర్మెంట్స్ అంటాం. సో ఇప్పుడు స్కేల్ అనేది ఒక కొలబద్ద అంటాం దాన్ని. సో ఆ విధంగా తూనికలను ఉపయోగించారు, కొలబద్దలను ఉపయోగించారు. ఎక్కడైతే బార్టర్ సిస్టమ్ ఉంటుందో అక్కడ తూనికలు, కొలబద్దలు అనేవి ఉపయోగించబడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీకు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది కనిపించదు కాబట్టి వీళ్ళ ఆర్థిక వ్యవస్థను ద్రవ్య ఆర్థిక వ్యవస్థ అని పిలవము. ఓకేనా. సో ఈ ఆర్థిక వ్యవస్థలో వీళ్ళు ఎక్కువగా బార్టర్ సిస్టమ్ యూజ్ చేయడం జరిగింది. దానికోసం ఖచ్చితమైనటువంటి తూనికలను ఉపయోగించారు. సో నెక్స్ట్ అంతేకాకుండా కొలబద్దలను ఉపయోగించడం జరిగింది అనమాట. ఓకేనా. సో అంతేకాకుండా వీళ్ళు ఆల్చిప్పలు, ఎక్కడి నుంచి ఆల్చిప్పలను ఉపయోగించి వస్తువులు తయారు చేశారు అనమాట. ఆల్చిప్పలను ఉపయోగించి వస్తువులు తయారు చేశారు. మట్టిని ఉపయోగించి వస్తువులు తయారు చేశారు. నెక్స్ట్ తర్వాత రాయిని ఉపయోగించి వస్తువులు తయారు చేశారు. సో ఎముకలను ఉపయోగించి వస్తువులు తయారు చేశారు. నెక్స్ట్ లోహాలను ఉపయోగించి వస్తువులు తయారు చేశారు. ఈ విధంగా వస్తువుల తయారీలో ఆల్చిప్పలను ఉపయోగించారు, రాళ్ళను ఉపయోగించారు, ఎముకలను ఉపయోగించారు, లోహాలను ఉపయోగించారు, మట్టిని ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత చెక్కను కూడా ఉపయోగించారు. చెక్క. ఓకేనా. సో చెక్కతో తయారైనటువంటి వస్తువులు ఉంటాయి కదా, ఓకేనా, వుడెన్ టూల్స్ అంటాం అనమాట. ఇలా ఆల్చిప్పలు అనేటి వాటిని మనం గమనించినట్లయితే ఓకేనా. సో ఆల్చిప్పలు. సో ఇక్కడ ఏ ప్రాంతంలో ఆల్చిప్పలు దొరుకుతాయంటే ఒకటి వచ్చేసి లోథాల్ అనేటువంటి సైట్.
నెక్స్ట్ తర్వాత నాగేశ్వర్ అనమాట. నాగేశ్వర్ అనేటువంటి ప్రాంతం, లోతాల్ నాగేశ్వర్ అనేటువంటి ప్రాంతం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ధోలవీర అనమాట, ధోలవీర. నెక్స్ట్ తర్వాత వచ్చేసి బాలాకోట్. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏం దొరుకుతాయంటే ఆల్చిప్పలు దొరుకుతాయి అనమాట, ఆల్చిప్పలు. సో ఆల్చిప్పలు, కాబట్టి ఆల్చిప్పలు ఎక్కువగా దొరుకుతున్నటువంటి ఈ ప్రాంతాల నుంచి ఆల్చిప్పలను తెప్పించి ఆల్చిప్పల ద్వారా వివిధ రకాల వస్తువులను తయారు చేయించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉందని, ఈ యొక్క ఖచ్చితమైనటువంటి తూనికలను ఉపయోగించాలని, వెయిట్స్ని, ఖచ్చితమైనటువంటి కొలబద్దలను ఉపయోగించాలని, వీటి మెజర్మెంట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆల్చిప్పలను కూడా సో లోతాల్, నాగేశ్వర్ అండ్ ధోలవీర, బాలాకోట్ అనేటువంటి ప్రాంతాల నుంచి సో ఆల్చిప్పలను తెప్పించి ఆల్చిప్పలను ఉపయోగించి వివిధ రకాల వస్తువులను తయారు చేసుకోవడం జరిగింది. సో ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది కనిపించదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ తర్వాత వీరి సింధు ప్రజలు ఎక్కువగా వస్తువుల తయారీలో భాగంగా ఏ పరిశ్రమలు మనకు కనిపించడం జరుగుతుందంటే, సో ఒకటి రాతి పనిముట్ల పరిశ్రమ అనమాట. రాతి పనిముట్ల పరిశ్రమ అని చెప్పచ్చు. ఈ రాతి పనిముట్ల పరిశ్రమ గురించి మాట్లాడడం. నెక్స్ట్ రెండవది లోహ పరిశ్రమ అని చెప్పచ్చు. లోహ పరిశ్రమ. నెక్స్ట్ తర్వాత లోహ పరిశ్రమ తర్వాత మనకి టింబర్. ఓకేనా. టింబర్ ఇండస్ట్రీ అని చెప్పచ్చు. దీన్నే మనం చెక్క పరిశ్రమ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ వివిధ రకాల లోహ పరిశ్రమ, టింబర్, పూసల తయారీ పరిశ్రమ. నెక్స్ట్ తర్వాత కుండల తయారీ పరిశ్రమ అని చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత బొమ్మల తయారీ పరిశ్రమ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనకి బొమ్మల తయారీ పరిశ్రమ తర్వాత మనకు కనిపించేటువంటి పరిశ్రమలు ఏంటి అంటే చేనేత పరిశ్రమ అని చెప్పచ్చు. చేనేత పరిశ్రమ. నెక్స్ట్ భవన నిర్మాణ పరిశ్రమ అని చెప్పచ్చు. నిర్మాణ పరిశ్రమ. నెక్స్ట్ తర్వాత శీల తయారీ పరిశ్రమ అని చెప్పచ్చు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి మనకి తూనికలు కొలతల పరిశ్రమ. తూనికలు తయారు చేసే లేదా కొలబద్దలు తయారు చేసేటువంటి పరిశ్రమ అని చెప్పచ్చు. సో తూనికలు కొలబద్దల తయారీ పరిశ్రమ అని చెప్పచ్చు. ఇన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి వీళ్ళ కాలంలో. సింధు ప్రజలు ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి మనకి. సో ఇన్ని రకాలుగా మనకు కనిపించడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ రాయిని ఉపయోగించి, ఓకేనా, సో పనిముట్లు, ఓకేనా, పనికి ఉపయోగించేటువంటి వస్తువులని అర్థం అనమాట. సో రాతితో తయారు చేయబడిన పనిముట్లను తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీని మనం రాతి పనిముట్ల తయారీ పరిశ్రమ అని పిలుస్తాం అనమాట. ఇలాంటిది ఇక్కడ ఎటువంటి రాళ్ళను ఉపయోగించారంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. అమెథిస్ట్ అని, టార్కోయిస్ అని, జేడ్ అని, స్టియటైట్ అని, ఓకేనా, వివిధ రకాల శిలలు ఉన్నాయి. ఓకేనా, చెక్కుముకి రాయి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి. సో కాబట్టి అన్ని రకాల వస్తువులు శిలలతో తయారైనటువంటి పనిముట్ల గురించి మనం తెలుసుకోలేం కాబట్టి కేవలం కొన్నిటి గురించి మనం మాట్లాడతాం. రాతి పనిముట్ల తయారీ పరిశ్రమ. రెండవది లోహ పరిశ్రమ. ఇక్కడ లోహం అంటే గోల్డ్ కావచ్చు, నెక్స్ట్ సిల్వర్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత కాపర్ కావచ్చు, సీసం, ఓకేనా. సో కాబట్టి తగరం కావచ్చు, ఈ విధంగా మనకి ఏదైనా మెటల్ కావచ్చు, దాన్ని మనం సో మెటల్స్ను యూజ్ చేసి, ఓకేనా, అనేకమైనటువంటి వస్తువులు తయారు చేసేటువంటి పరిశ్రమను మనం లోహ పరిశ్రమ అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట. టింబర్ అంటే ఏంటంటే చెక్క అని అర్థం, కలప అని చెప్పచ్చు. సో టింబర్ను ఉపయోగించి సో తయారు చేసే వస్తువులు తయారు చేసేటువంటి పరిశ్రమను టింబర్ ఇండస్ట్రీ అని పిలుస్తాం అన్నమాట. పూసలు, బీడ్స్, పూస కూడా దేంతో తయారు చేసినవచ్చు? బంగారంతో తయారు చేసినవచ్చు, ఓకేనా, వెండితో తయారు చేయవచ్చు, రాగితో తయారు చేయవచ్చు, లేదంటే తగరంతో తయారు చేయవచ్చు, లేదంటే రాయితో తయారు చేసుకోవచ్చు, మట్టితో తయారు చేయవచ్చు, చెక్కతో తయారు చేయవచ్చు. బీడ్స్ అనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఓకేనా, చెక్క బీడ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ తర్వాత స్టోన్ బీడ్స్ ఉండొచ్చు,
నెక్స్ట్ మెటాలిక్ బీడ్స్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ బీడ్స్ ఉంటాయి. ఆ బీడ్స్ అనేది తయారు చేసేటువంటి ఒక పరిశ్రమనే మనం పూసల తయారీ పరిశ్రమ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత కుండలు. సో కుండలు తయారు చేయొచ్చు అనమాట. ఓకేనా. కుండలు మాత్రం ఇక్కడ దేంతో తయారు చేస్తారు? మట్టితో తయారు చేస్తారు. కాబట్టి కుండలు మట్టిని ఉపయోగించి, మట్టితో పాటు చక్రాన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి కుండలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ బొమ్మలు, మట్టి బొమ్మలు ఉండొచ్చు, చెక్క బొమ్మలు ఉండొచ్చు అనమాట. రాతి బొమ్మలు ఉండొచ్చు. బొమ్మలు అనేటి రాతితో తయారు చేయవచ్చు, చెక్కతో తయారు చేయవచ్చు, లేకపోతే మట్టితో తయారు చేయవచ్చు. ఇలాంటి బొమ్మల తయారీ పరిశ్రమ కూడా ఉండేది. చేనేత, టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. పత్తిని, ఉన్నిని ఉపయోగించి, పత్తిని, ఉన్నిని, నూలు దారాలను ఉపయోగించి తయారు చేసినటువంటి బట్టలను తయారు చేసినటువంటి పరిశ్రమ, దీన్ని మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఇటుకలను ఉపయోగించి భవనాలను నిర్మించినటువంటి పరిశ్రమ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద భవనాలు అనేవి మనకు సింధు నాగరికతలో కనిపిస్తాయి కాబట్టి ఆ భవనాల నిర్మాణంలో ఇటుకలను ఉపయోగించారు. ఈ ఇటుకలు మట్టితో తయారు చేస్తారు, అవి కాల్చిన వాటి ఉండొచ్చు, ఓకేనా, లేదా ఎండిన ఇటుకలో ఎండవచ్చు. నెక్స్ట్ తర్వాత సీళ్ళు. సో సీళ్ళు అనేటి ముద్రికలు అని చెప్పుకున్నాం కదా. ఈ ముద్రికలు యాక్చువల్గా స్టేట్ అయినటువంటి శీలతో తయారు చేయబడ్డాయి, చతురస్రాకారంలో తయారు చేయబడ్డాయి అని చెప్పుకున్నాం. అలాంటి ముద్రికల ద్వారానే సింధు ప్రజల యొక్క మత పరిస్థితులు అనేటి లేదా సామాజిక పరిస్థితులు అనేవి మనకు అందుబాటులోకి రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత తూనికలు. ఓకేనా. సో వీటిని మనం వెయిట్స్ అని లేదా కొలబద్దలు, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పచ్చు. సో వీటిని మనం తూనికలు, కొలబద్దల తయారీ పరిశ్రమ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఇవి మనకు టోటల్ 10 రకాల పరిశ్రమలు మనకు అందుబాటులోకి వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు రాతి పనిముట్ల పరిశ్రమ చూద్దాం. ఒక్కొక్కటి గురించి చెప్పుకుంటూ వద్దాం మనం. ఓకేనా. సో ఫస్ట్ రాతి పనిముట్ల తయారీ పరిశ్రమ. మొదటిది రాతి పనిముట్ల తయారీ పరిశ్రమ. రాతి పనిముట్ల తయారీ పరిశ్రమ. ఈ రాతి పనిముట్ల తయారీ పరిశ్రమలో ఈ ఇండస్ట్రీలో వీటిని తయారు చేయడానికి, ఓకేనా, ఈ వేటిని ఉపయోగిస్తారు? రాయిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ తయారీదారులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, తయారీదారులు ఎవరైతే ఉన్నారో వీరు ఏం చేస్తారంటే, సో రాయిని, స్టోన్ ఉపయోగించి వివిధ రకాల వస్తువులను తయారు చేయడం జరిగింది అనమాట. సో వస్తువులను తయారు చేయడం జరిగింది. సో ప్రధానంగా రాయి అంటున్నాం కదా. ఈ రాయి పేరేం పేరంటే చెక్కుముఖి రాయి అని చెప్పొచ్చు అనమాట. చెక్కుముఖి రాయి అని చెప్పొచ్చు. ఈ చెక్కుముఖి రాయిని ఎక్కడ మనకు కనిపించడం జరుగుతుందంటే, సింధు నది ఉంటుంది కదా. ఈ సింధు నదికి ఈ వైపు కొన్ని కొండలు ఉంటాయి అన్నమాట. కొండలు. సో ఈ వైపు కొన్ని కొండలు ఉంటాయి అన్నమాట. సింధు నదికి ఆ వైపు ఈ వైపు ఉన్నటువంటి ఈ కొండలను ఏమనిపిస్తామంటే సుక్కూరు కొండలు అంటాం. ఏ కొండలు? సుక్కూరు కొండలు అనమాట. సుక్కూరు కొండలు అని చెప్పచ్చు. సుక్కూరు కొండలు అంటాం. ఈ సుక్కూరు కొండలలో ఎక్కువగా చూడండి, ఇవి సుక్కూరు కొండలు అంటే. నెక్స్ట్ ఇవి కూడా సుక్కూరు కొండలు అని చెప్తాం అనమాట. ఈ సుక్కూరు కొండలలో ఎక్కువగా మనకు చెక్కుముఖి రాయి అనేది లభిస్తుంది అనమాట. చెక్కుముఖి రాయి అనేది లభిస్తుంది. ఈ చెక్కుముఖి రాయి ఈ సుక్కూరు కొండల నుంచి తెప్పించి సింధు ప్రజలు ఈ చెక్కుముఖి రాయిని ఉపయోగించి అనేక రాతి పరికరాలను తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇవి మనకు చెక్కుముఖి రాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో కాబట్టి చెక్కుముఖి రాయిని ఉపయోగించి మనకు ఏం తయారు చేశారనేది చూసుకోండి ఇక్కడ. ఓకేనా. సో అంతేకాకుండా ఇక్కడ ఈ చెక్కుముఖి రాయిని ఉపయోగించి అనేక రాతి పనిముట్లను తయారు చేయడం జరిగింది. మనకు హరప్పా అనేటువంటి ప్రాంతం తీసుకుంటే, ఈ హరప్పా అనేటువంటి ప్రాంతంలో ఒక శిల, నాట్యగత్తె శిల అనేది మనకు బయలుపడడం జరిగింది అనమాట. నాట్యగత్తె శిల్పం అనేది దొరికింది. ఈ నాట్యగత్తె శిల్పం అనేది దేంతో తయారు చేయబడిందంటే నల్ల సేనపు రాయితో తయారు చేయబడింది. నల్ల సేనపు రాయి. ఓకేనా. దీన్ని మనం బ్లాక్ స్టోన్ అంటాం కదా. సో ఈ బ్లాక్ స్టోన్ అనేది ఎక్కడ ఇక్కడ నల్లసేనపు రాయితో తయారు చేయబడినటువంటి నాట్యగత్తె శిల్పం అనేది ఎక్కడ దొరికిందంటే హరప్పా అనేటువంటి ప్రాంతంలో దొరికింది. ఇది వాళ్ళ యొక్క శిల్పకళా నైపుణ్యానికి ఒక తార్కాణంగా చెప్పొచ్చు, ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సింధు నాగరికత ప్రజల యొక్క, ఓకేనా, శిల్పకళా నైపుణ్యానికి ఒక ఎగ్జాంపుల్గా మనం హరప్పాలో దొరికినటువంటి ఒక నల్లరాయి శిల్పం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నల్లరాయి శిల్పం ఎలా ఉంది అంటే
నగ్నంగా ఉంది, నిలబడి ఉంది, నగ్నంగా ఉంది. ఓకేనా. సో ఇక నృత్యం చేస్తున్నట్టు ఉంది, డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంది అనమాట. సో ఈ శిల్పం ఓకేనా నాట్యగత్తి శిల్పం, ఒక న్యూ డ్యాన్సర్కి సంబంధించినటువంటి శిల్పం. కానీ ఇది కంచుతో తయారు చేయబడినటువంటి నాట్యగత్త నగ్న విగ్రహం అయితే మెహంజారోలో దొరుకుతుంది. కేవలం నల్లరాతితో తయారు చేయబడినటువంటి నాట్యగత్త విగ్రహం అయితే హరప్పాలో దొరుకుతుంది అనమాట. ఓకేనా. సో కానీ ఇక్కడ సింధు ప్రజలు ఓకేనా రాతి పనిముట్ల తయారీ పరిశ్రమలో తయారీదారులు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ సుక్కూరు కొండల్లో లభించేటువంటి చెక్కుముకి రాళ్లను తెప్పించుకొని ఆ చెక్కుముకి రాళ్లతో అనేక రకాలైనటువంటి రాతి పనిముట్లను తయారు చేయడం జరిగింది అనేది మనం చూస్తాం. ఇది ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రెండు అంశాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఒకటి వచ్చేది ఏంటంటే ఓకేనా. సో మొదటిది ఏంటంటే చెక్కుముకి స్టోన్ ఉంది కదా, దీన్ని స్ప్రింట్ స్టోన్ అంటాం. చెక్కుముకి రాయి అనమాట. ఈ చెక్కుముకి రాయి ఎక్కడ దొరుకుతుంది అంటాడు అనమాట. ఏ కొండలో దొరుకుతుంది అంటే సో ఇక్కడ ఈ కొండల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం సుక్కూరు కొండలు అంటాం. సుక్కూరు కొండలు అంటాం. ఈ సుక్కూరు కొండలలో ఈ చెక్కుముకి రాయి అనేది దొరుకుతుంది. అక్కడి నుంచి తెప్పించి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క రాతి పనిముట్లు తయారు చేయడం జరిగింది. ఈ చెక్కుముకి రాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సైట్ ఓకేనా సుక్కూరు కొండల్లో ఇది ఎక్కువగా నిల్వ ఉంటుంది. అక్కడి నుంచి తెప్పించి రాతి పనిముట్ల తయారీలో శిలను ఇది చేశారనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ హరప్ప అనేటువంటి సైట్లో ఒక విగ్రహం దొరికింది. అది కూడా న్యూడ్ డాన్సర్కి సంబంధించిన విగ్రహం. ఈ విగ్రహం ఏ శిలతో తయారు చేయబడింది అంటే నల్ల సేనపు రాయితో బ్లాక్ స్టోన్తో తయారు చేయబడింది. ఇక్కడ ఈ రెండు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇదంతా ఇక్కడ ఈ పరిశ్రమలో ఈ ఏం తయారు చేస్తారు, రాతి పనిముట్లు తయారు చేస్తారు. వాళ్ళు తయారీదారులు ఏం చేస్తారంటే స్టోన్ రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకటి చెక్కుముకి రాయి, రెండు నల్లసేనపు రాయి. చెక్కుముకి రాయితో కొన్ని వస్తువులు తయారు చేశారు, నల్లసేనపు రాయితో కొన్ని వస్తువులు తయారు చేశారు. కానీ నల్లసేనపు రాయితో ఒక న్యూ డాన్సర్ విగ్రహం అనేది తయారు చేసినట్లుగా మెహంజదార్ అనేటువంటి సైట్లో ఈ యొక్క విగ్రహం దొరకడమే మనకు ప్రధాన ఆధారం అని చెప్పొచ్చు. సో ఈ శిల్పాన్ని చూస్తే సో వీళ్ళు ఎంత నైపుణ్యం కలిగినటువంటి వారో, ఎవరు ఈ యొక్క పరిశ్రమలో తయారీదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలా ఎక్కువ నైపుణ్యం కలిగినటువంటి వృత్తి కళాకారులు కూడా సింధు సమాజంలో మనకు కనిపించినట్టుగా తెలుస్తూ ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి రాతి పనిముట్లు అని చెప్పొచ్చు. సో ఇది ఓకేనా. నెక్స్ట్ తర్వాత లోహ పరిశ్రమ గురించి చూద్దాం. లోహ పరిశ్రమ రెండవది లోహ పరిశ్రమ. లోహ పరిశ్రమ అంటే మనకి ఏ లోహాలు చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకు బంగారం తీసుకున్నాం. రెండవది వెండి. నెక్స్ట్ రాగి. నెక్స్ట్ తర్వాత తగరం. నెక్స్ట్ కంచు. ఇవే కదా మనకు కనిపించేటువంటి మెటల్స్. సో ఫస్ట్ మెటల్ ఏంది గోల్డ్, సెకండ్ మెటల్ వెండి, థర్డ్ మెటల్ కాపర్, ఫోర్త్ మెటల్ వచ్చేసి తగరం, సో ఫిఫ్త్ మెటల్ వచ్చేసి బ్రాంచ్. సో ఇక్కడ రాగి తగరం రెండు కలవడం వల్ల వచ్చిందే మనకు కంచు అంటే రాగిని తగరాన్ని కలపడం వల్ల వచ్చిందే కంచు. ఓకేనా. చూడండి బంగారం అన్నమాట. బంగారం అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నాం, 3 ప్రాంతాల నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నాం కదా. సో అలాంటి దిగుమతులు వచ్చాయి కదా మనకి. బంగారము కోలార్ గనుల నుంచి తెప్పించుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇరాక్ నుంచి తెప్పించుకున్నారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి తెప్పించుకున్నారు. ఇలా ఈ ప్రాంతాల నుంచి బంగారాన్ని తెప్పించి ఈ బంగారాన్ని ఉపయోగించి ఏం తయారు చేశారు, ఆభరణాలను తయారు చేశారు. 2 నగలను తయారు చేశారు. ఆభరణాలన్నా నగలన్నా ఒకటేలేండి. ఓకేనా. సో ఆభరణాలు నగలను తయారు చేశారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఆభరణాలు నగలు. ఓకేనా. సో ఈ ఆభరణాలను నగలను దేన్ని ఉపయోగించి తయారు చేశారు, బంగారు ఆభరణాలను బంగారు నగలను వీరు తయారు చేసినట్టుగా సో మనకు తెలుస్తూ ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ నగలలో వీటిని కెంపులను కూడా ఉపయోగించారు. కెంపులు అంటే రంగురాళ్ళు అంటాం కదా మనం. సో మిలమిల మెరిసేటువంటి రంగురాళ్ళు అనమాట. ఇలా మనకు బంగారం అనేది యూజ్ అయ్యిందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒక లోహ పరిశ్రమలో ఈ వస్తువుల తయారీదారుడు వెండి ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతం నుంచి. ఓకేనా. సో నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మనకు ఏ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతం
నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతం, నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఇరాన్ అనేటువంటి ప్రాంతం చెప్పుకున్నాం కదా, ఇరాన్. సో ఈ రెండు ప్రాంతాల నుంచి సింధు ప్రజలు ఏం చేశారు, వెండిని తెప్పించుకున్నారు. ఓకేనా. సో వెండితో ఏం చేశారు, నగలను తయారు చేశారు, ఆభరణాలను తయారు చేశారు. వీటిల్లో కూడా రంగురాలను ఉపయోగించడం జరిగింది. ఇదంతా మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ రాగి. రాగి అనేది మనకు సో ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది మనకి రాగి, ఓకేనా, అరేబియా ప్రాంతం ఒకటి, నెక్స్ట్ తర్వాత బెలుచిస్తాను, నెక్స్ట్ తర్వాత అరేబియా ప్రాంతము, నెక్స్ట్ తర్వాత ఖేత్రీ గనులు అని చెప్పుకున్నాం కదా, ఖేత్రీ గనులు. ఈ ప్రాంతం నుంచి రాగిని తెప్పించి ఈ రాగితో ఏం చేశాడు, గొడ్డళ్ళు తయారు చేశారు, గొడ్డళ్ళు. ఓకేనా. సో గొడ్డళ్ళు, నెక్స్ట్ తర్వాత ఉలులు తయారు చేశారు. ఓకేనా. గొడ్డళ్ళు రాగి గొడ్డళ్ళు ఉంటాయి. నెక్స్ట్ రాగి ఉలులు ఉంటాయి. ఓకేనా. సో అలా రాగి గొడ్డళ్ళు, కత్తులు తయారు చేశారు. ఇలా ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ వెండితో కత్తులు, వెండి కటారులు తయారు చేయలేరు కదా. సో ఆ విధంగా గొడ్డళ్ళు, ఉలులు, కత్తులు ఇలాంటివి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత తగరం అంటేనే మీకు గుర్తు రావాల్సినటువంటి అంశం సో హజారీ బాగ్ అని చెప్పచ్చు. హజారీ బాగ్. ఇక్కడ నుంచి తగరం అనేటువంటి ఒక మెటల్ను తీసుకొచ్చి తగరంతో తయారు చేయబడినటువంటి వస్తువులు తయారు చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు లోహాలు రాగిని, తగరాన్ని రెండింటిని కలిపేశారు. కలిపి ఒక కొత్త లోహాన్ని తయారు చేసుకున్నారు అనమాట. సో దీన్ని మనం ఏమనిపిస్తాం, కంచు అంటాం. కంచు ఎలా వచ్చింది, కాపర్ను టిన్ రెండింటిని కలపడం వల్ల సో కొత్త లోహం వచ్చింది. దాన్ని మనం బ్రాంజ్ అని పిలుస్తాం అన్నమాట. ఈ బ్రాంజ్ను ఉపయోగించి ఏం చేశారు, వివిధ రకాల వస్తువులను తయారు చేశారు. నెక్స్ట్ తర్వాత వివిధ రకాల ఆయుధాలను కూడా తయారు చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ కంచు అనేది యాక్చువల్గా మనకు ఇది బాగా ఓకేనా అదే కఠినత్వాన్ని దృఢత్వమును కలిగినటువంటి మెటలు. ఓకేనా. సో కాబట్టి కంచు అనేది చాలా దృఢత్వంతో కూడినటువంటిది అని చెప్పచ్చు అన్నమాట. సో ఈ దృఢత్వం కలిగినటువంటి మెటల్ కాబట్టి ఓకేనా. సో దీన్ని ఉపయోగించి తయారు చేసే వస్తువుల తయారీకి బాగా డిమాండ్ ఎక్కువగా ఉండేది చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో అంటే వస్తువుల తయారీలో మనకు కంచును ఉపయోగించినప్పుడు ఆ కంచును ఉపయోగించి వస్తువులు తయారు చేయడం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అనమాట. ఓకేనా. చాలా కష్టమైనటువంటి పని. అందుకే ఈ కంచును ఉపయోగించి పనిముట్లను తయారు చేసేటువంటి తయారీదారులకి ఈ సమాజంలో ఎక్కువగా డిమాండ్ ఉండేది అనమాట. ఓకేనా. సో అందుకే కంచు పనిముట్లు అనేటివి మనకు కంచు, తగరం ఇవన్నీ కూడా సప్తసింధు ప్రాంతంలో నిల్వలు తక్కువగా ఉన్నాయి కదా. తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా సప్తసింధు ప్రాంతంలో మనకు యాక్చువల్గా తవ్వకాలు జరిపినప్పుడు రాతి వస్తువులు, ఎముకలతో తయారు చేయబడినటువంటి వస్తువులు, నెక్స్ట్ తర్వాత కొయ్య వస్తువులు, నెక్స్ట్ తర్వాత రాగి, బంగారము, వెండి ఇలా తీసుకుంటే ఎక్కువగా కంచు వస్తువులు, ఎందుకంటే ఇది కంచు నాగరికత అంటున్నాం కాబట్టి కంచుతో తయారు చేయబడినటువంటి వస్తువులు ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం వాస్తవంగా మనం తవ్వకాల్లో. కానీ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సో అంతెందుకు తగరపు వస్తువుల్లో కానీ రాగి వస్తువుల్లో కానీ ఆ మెటల్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి అందుకే ఇక్కడ ఓకే ఇప్పుడు కంచుతో తయారు చేయబడినటువంటి వస్తువులు ఉన్నాయి. కంచులో ఏముంటుంది, తగరం ఉంటుంది, రాగి ఉంటుంది కదా. కానీ రాగి తగరం యొక్క శాతం అనేది చాలా తక్కువగా ఉంటుందంట. ఏదో ఒక శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ కంచు పనిముట్లు చాలా తక్కువగా లభించాయి, తగరపు పనిముట్లు తక్కువగా లభించాయి, రాగి పనిముట్లు తక్కువగా లభించాయి. ఎక్కువగా సింధు స్థావరాల్లో రాతి పనిముట్లు ఎక్కువగా లభించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇక్కడ ఏం లేదు. మనకి ఎగ్జామ్లో మీకు ఆల్రెడీ దిగుమతుల దగ్గర ఇవి వచ్చేసాయి కాబట్టి అవి మన రిపిటేషన్గా మనం గుర్తుపెట్టుకోవడం అంతే. సో బంగారం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారో అలా దిగుమతి చేసుకున్న దాన్ని సో పరిశ్రమలో ముడి పదార్థంగా ఉపయోగించడం, ఆ ముడి పదార్థాన్ని యూజ్ చేసి వివిధ రకాల ఆభరణాలను నగలను తయారు చేస్తారు. దాంట్లో రంగురాలను యూజ్ చేసి సో వివిధ రకాల ఆభరణాలు ఓకేనా తయారు చేయడం జరిగింది. సేమ్ అంతే. ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ నుంచి తెప్పించుకొని సో వెండిని తెప్పించుకొని నగలను, ఆభరణాలను తయారు చేస్తారు. నెక్స్ట్ రాగిని సేమ్ అంతే, అదిలానే అప్లై చేస్తూ వెళ్ళాలి మనకి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కంచు, తగరం, రాగి, వెండి, బంగారం వీటితో వివిధ రకాల పనిముట్లను ఓకేనా తమ అవసరాలు తీర్చేటువంటి పనిముట్లను తయారు చేయడం, నెక్స్ట్ ఆయుధాలను తయారు చేయడం, విగ్రహాలను తయారు చేయడం, ఇలాంటి వాటికి ఈ మెటల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు దీనికి సంబంధించింది. సో ఇక్కడ లోహ పరిశ్రమ అనేది మనం చూసినట్టయితే ఇక్కడ అంతేలేండి, ఇంకేం లేదు. ఎక్కడి నుంచి తెచ్చారనేది చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత టింబర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మూడవది టింబర్ ఇండస్ట్రీ. టింబర్ ఇండస్ట్రీ అంటాం, చెక్క పరిశ్రమ అంటాం. చెక్క పరిశ్రమలో చెక్కను ఉపయోగించి ఎవరు వడ్రంగులు అని చెప్పచ్చు అన్నమాట.
వడ్రంగులు అనేటువంటి వారు వీళ్ళు సమాజంలో మనకు అప్పటి నుంచే ఉన్నారు. చెక్క పని చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అంటే ఈ వడ్రంగులు అనేటువంటి వృత్తి వారు ఎప్పటి నుంచి వెలుగులో ఉన్నారంటే మనకు సింధు నాగరికత కాలం నుంచి సమాజంలో మనకు కనిపిస్తున్నారు. ఈ వడ్రంగులు ఏం చేస్తారంటే కలప అంటాం, లేదా చెక్క అంటాం. ఈ చెక్కను ఉపయోగించి వివిధ రకాల వస్తువులను తయారు చేయడం జరిగింది. సో వేటిని తయారు చేశారంటే ఒకటి చక్రాన్ని తయారు చేయడం జరిగింది అనమాట. చక్రం వీల్, చక్రాన్ని తయారు చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం. ఈ చక్రము తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రెండవ అంశంగా మనకి బొమ్మలు తయారు చేశారన్నమాట. బొమ్మలు. నెక్స్ట్ మూడవ అంశం ఏంటంటే పడవలను తయారు చేయడం జరిగింది. పడవలు. నెక్స్ట్ నాలుగవ అంశం ఏంటంటే ఓడలను తయారు చేయడం జరిగింది. ఓడలు. సో ఈ 4 రకాల అంశాలను మనకి చక్రాన్ని ఇక్కడ వడ్రంగులు అనేటువంటి వారు కలప లేదా చెక్కను ఉపయోగించి చక్రాన్ని తయారు చేశారు. ఓకేనా? బొమ్మలను తయారు చేశారు, పడవలను తయారు చేశారు, ఓడలను తయారు చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా? పడవలను, ఓడలను. సో ఇక్కడ చూడండి, ఈ చక్రం ఉంది కదా, ఈ చక్రం ఇది 2 రకాలుగా యూజ్ కావడం జరిగింది. ఒకటి చక్రాన్ని కూడా నిలువుగా ఉపయోగిస్తే, ఎలాగా? నిలువుగా చక్రాన్ని యూజ్ చేసినట్లయితే అది ఏం డెవలప్ అవుతుందంటే రవాణా రంగం అనేది డెవలప్ అవుతుంది. రవాణా రంగం. ఇప్పుడు వాహనానికి చక్రం అనేది ఎలా ఉంటుంది? నిలువుగా నిలబడి ఉంటుంది కదా. ఇప్పుడు మనం 2 వీలర్కి వెళ్ళేటప్పుడు సో ఆ చక్రం ఎలా ఉంటుంది? నిలువుగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అదే ఒక కుమ్మరివాడు ఓకేనా ఇలా అడ్డంగా తిప్పి ఓకేనా చక్రాన్ని ఇలా తిప్పుతూ ఉంటే పైనుంచి ఏమొస్తుంది? కొండలు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? కాబట్టి రవాణా రంగంలో చక్రం ఎలా ఉపయోగించబడింది అంటే నిలువుగా ఉపయోగించబడింది. అదే మీకు కుమ్మరి పరిశ్రమలో అంటే బొమ్మల అదే కుండల తయారీ పరిశ్రమలో అయితే ఈ చక్రం అనేది అడ్డంగా ఉపయోగించబడింది. అడ్డంగా. ఓకేనా? అడ్డంగా ఉపయోగించడం వల్ల ఏ పరిశ్రమ అభివృద్ధి చెందింది? కుమ్మరి పరిశ్రమ అభివృద్ధి చెందింది అని చెప్పచ్చు. అంటే కుండల తయారీ పరిశ్రమలో సో ఇది ఓకేనా అడ్డంగా ఉపయోగించబడింది, రవాణా రంగంలో నిలువుగా ఉపయోగించబడింది అని చెప్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి బొమ్మలు ఉన్నాయి. ఓకేనా? చెక్కతో వివిధ రకాల బొమ్మలు తయారు చేయొచ్చు. సో పడవలు. సో అంటే ఇక్కడ రవాణాది భూమి మీద చేస్తారు దీన్ని. సో భూమి మీద జరిపేటువంటి రవాణా చక్రము ద్వారా, నిలువుగా ఉపయోగించబడేటువంటి చక్రము ద్వారా భూమి మీద రవాణా జరుగుతుంది. సో పడవల ద్వారా రవాణా ఎక్కడ జరుగుతుంది? నదులపై. సో నదులపై ఓకేనా సో పడవల ద్వారా రవాణా జరుగుతుంది అనమాట. సో ఓడల ద్వారా అయితే సముద్రాలపై ఓకేనా సముద్రయానం, సముద్రాల మీద. సో ఇక్కడ సముద్రాలపై ఓడల ద్వారా రవాణా జరుగుతుంది, నదులపై పడవల ద్వారా రవాణా జరుగుతుంది, భూమి మీద నిలువుగా ఉన్నటువంటి చక్రాల ద్వారా అంటే ఎద్దుల బండ్ల ద్వారా రవాణా జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎద్దుల బండి. సో ఇక్కడ ఎద్దుల బండి ఎక్కడ దొరుకుతుంది అంటే ఎద్దుల బండి అనమాట. ఎద్దుల బండి దేంతో తయారు చేయబడిందంటే సో టెర్రాకోట అంటాం. టెర్రాకోట అంటే మట్టి, బంక మట్టి అని చెప్పచ్చు. సో టెర్రాకోట అంటే ఎద్దుల బండి. ఎద్దుల బండి అంటే మట్టితో బంక మట్టితో తయారు చేయబడినటువంటి ఎద్దుల బండి ఎక్కడ బయలుపడింది అంటే మెహంజదారో అనేటువంటి ప్రాంతంలో బయలుపడింది. మెహంజదారో. సో కాబట్టి మెహంజదారో అనేటువంటి సైట్లో ఓకేనా టెర్రాకోట ఎద్దుల బండి దొరికింది. కాకపోతే అది దేంతో తయారు చేయబడింది? మట్టితో తయారు చేయబడింది. కాబట్టి ఈ ఎద్దుల బండి రవాణా అంటే ఇక్కడ మట్టితో తయారు చేయబడినటువంటి ఎద్దుల బండిలో చక్రం అనేది ఉంటుంది కదా. ఆ చక్రం అనేది ఒక కలప నుంచి వచ్చింది కదా చక్రం. ఓకేనా? దాన్ని ఎవరు తయారు చేశారు? ఓకేనా వడ్రంగులు తయారు చేశారు. కాబట్టి సమాజంలో వడ్రంగులు ఉన్నారు అనడానికి అదొక ఆధారం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అది నెక్స్ట్ ఓడలు తీసుకున్నట్లయితే ఓకేనా ఓడలు. సో ఇప్పుడు మెసపటోమియా అని చెప్పొచ్చు అనమాట. ఈ మెసపటోమియా అనేటువంటి ప్రాంతంలో పర్రు అనేటువంటి ప్లేస్ ఉంటుంది. ఈ పర్రు అనేటువంటి ప్రాంతంలో ఇలా ముద్రికలు బయలుపడడం జరుగుతుంది అనమాట. ఈ ముద్రికల మీద 2 బొమ్మలు కనిపిస్తాయి అనమాట. ఒకటి ఏంటంటే పక్షి బొమ్మ అని చెప్పొచ్చు అనమాట. 2 వచ్చేసి ఓడ బొమ్మ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఓడ బొమ్మ అనేది దేన్ని చూస్తుంది? విదేశీ వాణిజ్యాన్ని చూస్తుంది, లేదంటే సముద్రయానాన్ని సూచిస్తుంది. సో ఈ ఓడకు దిక్సూచిగా పక్షి ఉపయోగపడినట్టు తెలుస్తూ ఉంది అనమాట. ఓడకు పక్షి అనేది ఒక దిక్సూచిగా ఉపయోగపడినట్టు తెలుస్తూ ఉంది అనమాట. ఇది టింబర్ ఇండస్ట్రీకి సంబంధించి. అక్కడ మీకు ఏం అర్థం కావాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు సింధు సమాజంలో ఎవరున్నారు? వడ్రంగులు ఉన్నారు అనేది తెలుసుకోవాలి. వడ్రంగులు. సో చెక్క పని చేసే వాళ్ళు ఉన్నారు. వీరు
చెక్కను ఉపయోగించి అంటే కలపను ఉపయోగించి వివిధ రకాల వస్తువులు తయారు చేశారు. అలా దేన్ని తయారు చేశారు? చక్రాన్ని తయారు చేశారు. నెక్స్ట్ తర్వాత ఆ చక్రాన్ని నిలువుగా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే అడ్డంగా ఉపయోగించుకోవచ్చు. నిలువుగా ఉపయోగిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతుంది, అడ్డంగా ఉపయోగిస్తే కుమ్మరి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ తర్వాత పడవలను తయారు చేశారు, నెక్స్ట్ ఓడలను తయారు చేశారు, నెక్స్ట్ తర్వాత బొమ్మలను తయారు చేశారు అనేది నీకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. ఎద్దుల బండి, మట్టితో తయారు చేసినటువంటి ఎద్దుల బండి ఎక్కడ దొరుకుతుందంటే మనకు మెహంజార్ అనేటువంటి పట్టణంలో బయలుపడడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ ముద్రికలు అంటారు. ఓకేనా. సో ఓడలు అంటాం కదా, ఈ ఓడలు అనేవి 3 ప్రాంతాల్లో బయలుపడడం జరిగింది. ఒకటి హరప్పా అనేటువంటి ప్రాంతంలో, 2 మెహంజదారో అనేటువంటి ప్రాంతంలో, నెక్స్ట్ ఓకేనా మెహంజదారో హరప్పా అండ్ నెక్స్ట్ మెసొపొటేమియాలోని పర్వ అనేటువంటి ప్రాంతంలో ఓడబొమ్మ కలిగినటువంటి ముద్రికలు బయలుపడడం జరిగింది. ఓడబొమ్మ కలిగినటువంటి ముద్రికలు మనకు బయలుపడడం జరిగింది అనమాట. అంటే మెసొపొటేమియాలోని పర్వ అనే ప్రాంతంలో ఓడబొమ్మ కలిగిన ముద్రికలు దొరికాయి. హరప్పా మెహంజదారో ప్రాంతంలో కూడా ఓడబొమ్మ కలిగినటువంటి ముద్రికలు దొరికాయి. దీన్ని బట్టి విదేశీ వాణిజ్యం అనేది బాగా అభివృద్ధి చెందినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు టింబర్ అనేటువంటి ఇండస్ట్రీ, టింబర్ సో ఇండస్ట్రీ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత పూసల తయారీ పరిశ్రమ అనేది చూద్దాం. 4th వన్ పూసల తయారీ పరిశ్రమ. పూసల తయారీ పరిశ్రమ, పూసల తయారీ పరిశ్రమ. పూసల తయారీ, ఒక పూసల తయారీదారుడు ఓకేనా. పూసల తయారీదారుడు ఏం చేస్తాడు? ఒకటి బంగారాన్ని కానీ, నెక్స్ట్ రెండోది వెండిని కానీ, రాగిని కానీ, బంగారం, వెండి, రాగి. నెక్స్ట్ తర్వాత మట్టి శిలలను కానీ, నెక్స్ట్ తర్వాత రాతి శిలలు. ఓకేనా. సో ఈ విధంగా బంగారం, ఓకేనా, వెండి, నెక్స్ట్ తర్వాత రాగి లేదు, బంగారం, వెండి, మూడవది రాతి శిలలు, నెక్స్ట్ తర్వాత మట్టి శిలలు. వీటిని ఉపయోగించి ఏం తయారు చేశారు? పూసలు తయారు చేశారు అనమాట. పూసలను తయారు చేశారు అనేది మనకు తెలుస్తూ ఉందన్నమాట. సో పూసల తయారీదారుడు ఏం చేశాడు? బంగారాన్ని, వెండిని, రాతి శిలలు, మట్టి శిలలను ఉపయోగించి పూసలను తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఈ పూసలు తయారు చేసినట్లు ఇప్పుడు చూడండి, ఈ పూసలు తయారు చేసినట్లుగా మనకు 2 ప్రాంతాల్లో ఆధారాలు దొరుకుతాయి అనమాట. ఒకటి మనకి ఏంటంటే లోథాల్ అని చెప్పచ్చు. లోథాల్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, లోథాల్. సో రెండోది ఏంటంటే చాన్హుదారో అని చెప్పచ్చు. చాన్హుదారో. సో లోథాల్ ఏమో ఇండియాలో ఉన్నటువంటి సైట్, ఇది చాన్హుదారో ఏమో పాకిస్తాన్లో ఉన్నటువంటి సైట్, ఇండస్ వ్యాలీ సైట్. ఓకేనా. సో ఇక్కడ ఏం దొరికింది అంటే మనకి లోథాల్లో సో ఎక్కువ సంఖ్యలో పూసలు అనేటి ఎక్కువ సంఖ్యలో బయలుపడతాయి అనమాట. అంటే అక్కడ ఏమున్నట్టు? పూసల తయారీ పరిశ్రమ ఉన్నట్టు మనం భావించాలి. పూసల తయారీ కేంద్రం అనేది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. చాన్హుదారో అనేటువంటి ప్రాంతంలో కూడా పూసలు అనేటి చాలా ఎక్కువ సంఖ్యలో బయలుపడ్డాయి. అక్కడ పూసలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయంటే ఇక్కడ కూడా ఏమున్నట్లు? పూసల తయారీ కేంద్రం అనేది అంటే ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ లోథాల్ అనేటువంటి సైటు ఇంపార్టెంటే, చాన్హుదారో అనేటువంటి సైటు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ పూసలు అనేటి దేంతో తయారు చేయవచ్చు? పూసల తయారీదారుడు బంగారాన్ని ఉపయోగించి పూసలు తయారు చేసుకోవచ్చు, వెండిని ఉపయోగించి పూసలు తయారు చేయవచ్చు, రాతిని ఉపయోగించి తయారు చేయొచ్చు, మట్టిని ఉపయోగించి తయారు చేయొచ్చు, చాలా రకాలు. ఓకేనా. సో మట్టిని, దంతాలను, నెక్స్ట్ తర్వాత ఎముకలను, సో నెక్స్ట్ దంతాలను, నెక్స్ట్ తర్వాత చెక్కను ఉపయోగించి కూడా బిడ్స్ తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మనకు కుండల పూసల తయారీ పరిశ్రమగా మనం చెప్తాం అనమాట. ఓకేనా. పూసల తయారీ పరిశ్రమగా మనం చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కుండల తయారీ పరిశ్రమ అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? పూసలు టింబర్ అయిపోయింది కదా. నెక్స్ట్ 5th వన్ కుండల తయారీ పరిశ్రమ అని చెప్పచ్చు.
కుండల తయారీ పరిశ్రమలో కుండలు తయారు చేసేవాడిని ఏమంటామంటే కుమ్మరివాడు అంటాం. ఏమనిపిస్తాం? కుమ్మరులు అంటాం. కుమ్మరివాడు. ఈ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే మట్టిని ఉపయోగించి, దేన్ని ఉపయోగించాడు? మట్టిని ఉపయోగించి, మట్టితో పాటు దేన్ని ఉపయోగిస్తాడు? చక్రంను ఉపయోగించి ఏమేమి తయారు చేస్తాడు? సో కుండలను తయారు చేస్తాడు. కుండలు తయారు చేయవచ్చు, పాత్రలు తయారు చేయవచ్చు, పాత్రలు. నెక్స్ట్ తర్వాత ప్లేట్లు తయారు చేయవచ్చు, ప్లేట్లు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి ప్లేట్లు, పాత్రలు, కుండలు. నెక్స్ట్ తర్వాత జాడీలు తయారు చేయవచ్చు, జాడీలు. నెక్స్ట్ తర్వాత ఇలా జాడీలు, ప్లేట్లు, పాత్రలు, కుండలు ఇలాంటివన్నీ వస్తువులు మనకు ఈ కుమ్మరివాడు తయారు చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఏ దాంట్లో? కుండల తయారీ పరిశ్రమలో అనేది మనం గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కుండల తయారీ పరిశ్రమలో, ఓకేనా, సో ఇంకా ఏమి విషయం అంటే టెర్రాకోటా మట్టి. ఓకేనా? సో టెర్రాకోటా మట్టిని ఉపయోగించి మనకు కుండలు తయారు చేసినట్టుగా వివిధ సింధు స్థావరాలు బయలుపడడం జరుగుతుంది అనమాట. ఇది కుండల తయారీ పరిశ్రమకు సంబంధించి. ఏం లేదమ్మా, కుమ్మరివాడు ఓకేనా మట్టిని ఉపయోగించి, ఓకేనా, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నాం. ఓకేనా? ఎవరు? టింబర్ ఇండస్ట్రీలో, ఓకేనా, టింబర్ ఇండస్ట్రీ లేదా చెక్క పరిశ్రమలో చక్రం ఉపయోగించి చక్రాన్ని తయారు చేస్తారు. ఆ చక్రాన్ని నిలువుగా పడితే రవాణా రంగం అనేది అభివృద్ధి చెందుతుంది, లేదా అడ్డంగా పడితే మనకు కుమ్మరి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. కుమ్మరివాడు మట్టిని ఉపయోగించి, ఓకేనా, చక్రాన్ని ఉపయోగించడం వలన అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది కుండల తయారీ పరిశ్రమ అని చెప్పచ్చు. కుండల తయారీ పరిశ్రమ తర్వాత మనకి బొమ్మల తయారీ పరిశ్రమ. ఇక్కడే చూసుకోండి, అది కూడా 6th one. బొమ్మల తయారీ పరిశ్రమ. ఇక్కడ బొమ్మల తయారీదారుడు, ఓకేనా, ఒక వ్యక్తి ఏం చేస్తాడు? మట్టిని కానీ లేదా చెక్కను కానీ లేదా రాయిని కానీ ఉపయోగించి వివిధ రకాలైనటువంటి విగ్రహాలను తయారు చేస్తారు. ఓకేనా? ఆయుధాలను తయారు చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంతే. అంటే మట్టి విగ్రహాలు ఉండొచ్చు, మట్టి ఆయుధాలు ఉండకపోవచ్చు. కానీ సో ఇక్కడ మట్టిని ఉపయోగించి విగ్రహాలు తయారు చేయొచ్చు, చెక్కను ఉపయోగించి విగ్రహాలు తయారు చేయొచ్చు, రాయిని ఉపయోగించి విగ్రహాలు తయారు చేయొచ్చు, లోహాలను ఉపయోగించి విగ్రహాలు తయారు చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ఆయుధాలను కూడా తయారు చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకు బొమ్మల తయారీ పరిశ్రమ, కుండల తయారీ పరిశ్రమ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? 7th one. 7th one ఏం తీసుకుంటాం మనం? ఓకేనా? చేనేత పరిశ్రమ, 2 భవన నిర్మాణ పరిశ్రమ చూద్దాం. చేనేత పరిశ్రమ అని చెప్పచ్చు. చేనేత పరిశ్రమ ఇది మనకి. నెక్స్ట్ 8th one భవన నిర్మాణ పరిశ్రమ అంట. భవన నిర్మాణ పరిశ్రమ అని చెప్పచ్చు. భవన నిర్మాణ పరిశ్రమ. నెక్స్ట్ తర్వాత 9th శీల తయారీ పరిశ్రమ. తయారీ పరిశ్రమ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చేనేత పరిశ్రమ, ఈ మూడింటి గురించి చూద్దాం. ఫస్ట్ చేనేత పరిశ్రమలో ఎవరు? చేనేతకారుడు ఉంటాడు అనమాట. ఈ చేనేతకారుడు, ఓకేనా, సో చేనేత పరిశ్రమలో ఏం తయారు చేస్తారు? వస్త్రాలను తయారు చేయడం జరుగుతుంది అనమాట. వస్త్రాలు. ఈ వస్త్రాల తయారీకి, ఓకేనా, చేనేతకారుడు ఏం ఉపయోగించడం జరిగిందంటే, ఒకటి పత్తిని ఉపయోగించాడు. ఓకేనా? పత్తిని, కాటన్. రెండవది సో యొక్క ఉన్నిని ఉపయోగించాడు. ఉన్ని అంటే ఊల్ అనమాట. సో ఇదేమో కాటన్, ఇదేమో ఊల్ అనమాట. ఓకేనా? సో ఊల్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నూలు దారాలను ఉపయోగించాడు. వీటిని మనం కాటన్ థ్రెడ్స్ అంటాం. ఈ విధంగా 3 రకాల వస్తువులను ఉపయోగించి తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ వస్త్రాల తయారీలో పత్తిని ఉపయోగించారు, ఉన్నిని ఉపయోగించారు, నూలు దారాలను ఉపయోగించారు. నూలు దారాలను వడకడానికి ఉపయోగించినట్టే కండెలు అంటాం. కండెలను ఉపయోగించి, ఓకేనా, నూలు దారాలను తయారు చేయడం జరిగింది. ఇక్కడ పశువుల పెంపకం ఉంది కాబట్టి ఈ పశువుల మీద ఉన్నటువంటిదే కదా మనం ఊలంటే, ఉన్ని అనే పశువుల పెంపకం ఉన్నప్పటికీ ఉన్నికి సంబంధించిన ఆధారాలు అయితే లేవు. కానీ ఉన్నిని కూడా వస్త్రాల తయారీలో ఉపయోగించినట్లుగా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ పత్తిని ఉపయోగించి ఏం చేస్తున్నారు? వస్త్రాలను తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ వస్త్రాలు, పత్తికి సంబంధించినటువంటి దూదిని ఏమనిపిస్తామంటే దేంతో పోలుస్తారంటే బేళ్ళు అంటాం. సో ఈ దూదికి సంబంధించిన కాటన్కి సంబంధించినటువంటి బేళ్ళు మనకు ఎక్కడ బయలుపడతాయి అంటే
మెసపటోమియా అనేటువంటి ప్రాంతంలోని ఉమ్మా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క పత్తికి సంబంధించిన బేల్ అనేటి ఎక్కువ సంఖ్యలో బయలుపడడం జరిగింది అని చెప్పొచ్చు. ఇది మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత భవన నిర్మాణ పరిశ్రమ అంటే ఏంటంటే భవన నిర్మాణంలో అప్పుడు ఎక్కువగా భవన నిర్మాణంలో అప్పట్లో ఎక్కువగా సింధు ప్రజలు ఏం చేశారంటే ఎక్కువగా పట్టణాలు అనేవి మనకు పరిస్థితుల్లో బయలుపడడం వల్ల పట్టణాల్లో ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి, గ్రామాలు బయలుపడ్డాయా పట్టణాలు బయలుపడ్డాయి అంటే పట్టణాలే ఎక్కువ సంఖ్యలో బయలుపడడం జరిగింది. కాబట్టి అంటే వాటిని మనం నగరాలని లేదా పట్టణాలు అంటాం. ఆనాడు ఎక్కువగా నగరాలు పట్టణాలు ఉండడం వల్ల నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి వారు ఎవరంటే తాపీ మేస్త్రీలు అని చెప్పొచ్చు అనమాట. తాపీ మేస్త్రీలు. ఈ తాపీ మేస్త్రీలు అనేటి వారికి ఎక్కువ గౌరవం అనేది సమాజంలో దక్కేది. నెక్స్ట్ తర్వాత ఈ తాపీ మేస్త్రీలు నగర నిర్మాణంలో ఏం ఉపయోగించారంటే ఇటుకలను ఉపయోగించడం జరిగింది అనమాట. ఇవి కూడా మట్టి ఇటుకలు. ఇవి కాల్చినటువంటివి ఉన్నాయి, ఓకేనా, ఎండబెట్టినటువంటివి ఉన్నాయి అన్నమాట. ఎండిన ఇటుకలను ఉపయోగించారు, కాల్చినటువంటి ఇటుకలను ఉపయోగించడం జరిగింది అన్నమాట. వీళ్ళు ప్రధానంగా ఈ ఇటుకలు అనేటువంటి వాటిని, ఓకేనా, ఇటుకలో తీస్తే ఫస్ట్ 7 సెంటీమీటర్లు కలిగినటువంటి ఇటుక, ఓకేనా, నెక్స్ట్ తర్వాత 15 సెంటీమీటర్లు కలిగినటువంటి ఇటుక, నెక్స్ట్ తర్వాత 31 సెంటీమీటర్లు కలిగినటువంటి ఇటుకలను ఉపయోగించడం జరిగింది. అంటే 1:2:4, ఓకేనా, 1:2:4 నిష్పత్తిలో ఇటుకల తయారీని వీళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అంటే ఒక ఇటుక ఇప్పుడు 2 ఇటుకలు కలిస్తే ఒక పెద్ద ఇటుక అవుతుంది అనమాట అర్థం. ఓకేనా. కాబట్టి 7 సెంటీమీటర్లు కలిగినట్టు ఒక 4 వరకు కలిస్తే దాన్ని, ఓకేనా, ఈ విధంగా మనకు 31 సెంటీమీటర్లు కలిగినటువంటి యావరేజ్గా, ఓకే. ఆ విధంగా 1:2:4 నిష్పత్తిలో ఇటుకల తయారు చేయడం జరిగింది అనమాట. కాల్చిన ఇటుకలు ఉపయోగించారు, ఎండిన ఇటుకలు ఉపయోగించారు. కాల్చిన ఇటుకలు ఉపయోగించింది ఎవరంటే మెసపటోమియా ప్రజలు. ఎండిన ఇటుకలు ఉపయోగించిన వారు ఈజిప్ట్ ప్రజలు. కానీ సింధు ప్రజలు ఎండిన ఇటుకలను కాల్చిన రెండింటిని ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అనమాట. ఇది భవన నిర్మాణానికి సంబంధించిన అంశం అనమాట. శిల తయారీ, ఇక్కడ శిల తయారీ కోసం ఏం ఉపయోగించారు, స్టేటైట్ అనేటువంటి శిలను ఉపయోగించారు. ఈ స్టేటైట్ ఎక్కడి నుంచి తెప్పించారు, ఇరాన్ నుంచి తెప్పించారు. ఈ విధంగా వీళ్ళు స్టేటైట్ అనేటువంటి శిలను ఉపయోగించి చతురస్రాకారంలో ఈ యొక్క శిలను తయారు చేయడం జరిగింది అనమాట. చతురస్రాకారంలో ఈ శిలను తయారు చేశారు. కాబట్టి ఈ శిల్లులలో ఎక్కువగా ఏ బొమ్మ ఎక్కువగా ముద్రించడం జరిగిందంటే ఎద్దు బొమ్మ కలిగినటువంటి శిల్లే ఎక్కువగా వీళ్ళు ముద్రించినట్లుగా తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా. కానీ ఈ ఎద్దుకి ఏమి లేదు, మూపురం లేదు. మూపురం లేని, ఓకేనా, ఎద్దు బొమ్మ కలిగినటువంటి ముద్రికలు చతురస్రాకారంలో సింధు ప్రజలు తయారు చేసినట్టుగా మనకు వీళ్ళ యొక్క స్థావరాల్లో బయలుపడినటువంటి ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి 10వ పరిశ్రమ. 10వ పరిశ్రమ ఏంటంటే తూనీకలు అనమాట. తూనీకలు అంటే వెయిట్స్. నెక్స్ట్ తర్వాత కొలబద్దలు అని చెప్పొచ్చు అనమాట. కొలబద్దలు అనేటి కొలతలు కొలవడానికి. తూనీకల తయారీలో ఉపయోగించినటువంటి, ఓకేనా, శిలను ఏమనిపిస్తామంటే ఆల్ బస్టర్ అంటాం. ఆల్ బస్టర్ అనేటువంటి శిలను ఉపయోగించి తూనీకలను తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. వీటిని ఉపయోగించారు. ఆల్ బస్టర్ అనేటువంటి ఇక్కడ ఆల్ బస్టర్ అనేటువంటి కొలతలను ఉపయోగించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఆల్ బస్టర్ అనేటువంటి శిలను ఉపయోగించి తూనీకలను తయారు చేశారనమాట. ఓకేనా. ఈ తూనీకలు అనేవి ఎన్ని యూనిట్లలో ఉంటాయంటే 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1 2, ఓకేనా, 4, ప్రధానంగా 1 to 4, 10, 20, నెక్స్ట్ తర్వాత 40, నెక్స్ట్ తర్వాత 100, 200, నెక్స్ట్ తర్వాత వచ్చేసి 400, 500, ఓకేనా, నెక్స్ట్ తర్వాత 800. ఈ విధంగా మనకు యూనిట్స్ ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తాం, యూనిట్ అంటాం. ఫస్ట్ యూనిట్ 1 అని, 2 యూనిట్స్ అని, ఓకేనా, నెక్స్ట్ 4 యూనిట్. అలా మనకి ఏమవుతుందంటే యూనిట్లలో వివిధ రకాల ప్రమాణాల్లో మనకి వెయిట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని ఎలా పోల్చుకోవాలంటే మనకి 1/4 కిలో, ఓకేనా, వెయిట్ ఉంటుంది కదా, ఓకేనా, 250 grams అని, 10 grams అని, 5 grams, 10 grams, 25 grams, 50 grams, ఓకేనా, 100 grams అలా ఉంటాయి కదా మనకి. వెయిట్స్ అలాగా లీస్ట్ ప్రమాణం ఏంటంటే యూనిట్ 1, ఓకేనా, 1 అంటాం దాన్ని. ఇది ఎంత వెయిట్ ఉంటుందంటే ప్రామాణిక యూనిట్ అనేది
18.63 గ్రాముల వెయిట్ ఉంటుంది అనమాట. 18.63 గ్రాముల వెయిట్ని కలిగి ఉంటుందంట. అతి చిన్నదైనటువంటి యూనిట్ 18.63 గ్రాముల వెయిట్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలాంటి వెయిట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 4, 10, 20, 40, 100, 200, నెక్స్ట్ తర్వాత 400, 500, 800. సో ఇలా మనకి ఇప్పుడు ఒక సైడు ఒక వస్తువుని పెడితే ఆ వస్తువుకు 16 వస్తువులకు ఒక ప్రమాణంగా భావించేవారు అనమాట. ఓకేనా. అంటే ఈ సైడ్ 16 వస్తువులు ఈ సైడ్ పెడితే ఈ సైడ్ వచ్చేసి ఒక తూకం పెట్టేవాళ్ళు అనమాట, ఒక యూనిట్ పెట్టేవాళ్ళు అనమాట. అంటే 16 వస్తువులను ఒక ప్రమాణంగా భావించేవారు, 8 వస్తువులను ఒక ప్రమాణంగా భావించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ 32 వస్తువులను ఒక ప్రమాణంగా భావించేవారు, 64 వస్తువులను ఒక ప్రమాణంగా భావించేవారు అనమాట. ఓకేనా. సో వీటిలో ఎక్కువగా ఏది పాపులర్ అంటే ఈ 16 అనేది పాపులర్ అనమాట. అంటే ఒక వస్తువుకు 16 వస్తువులను ఒక ప్రమాణంగా భావించినట్టుగా సింధు ప్రజలు తెలుస్తూ ఉంది అనమాట. అంటే ఇక్కడ తూనికలను వీటిని మనం వెయిట్స్ అని పిలుస్తాం. వెయిట్లో అతి చిన్న వెయిట్ ఏంటంటే 1 అనమాట. సో 2, 4, 10, 20, 40, 100, 200, 400, 500, 800 ఉంటాయి. ఓకేనా. ఈ వెయిట్స్ అతి చిన్న వెయిట్ అయినటువంటి 1 ఉంది కదా, దాని యొక్క వెయిట్ ఎంత అంటే దాని యొక్క బరువు ఎంత బరువు ఉందంటే 18.63 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఓకేనా. సో కాబట్టి ఒక 16 వస్తువులకు ఒక ప్రమాణంగాను, 8 వస్తువులకు ఒక ప్రమాణంగాను, నెక్స్ట్ 16 వస్తువులను ఒక ప్రమాణంగాను, 32 వస్తువులను ఒక ప్రమాణంగాను, సో 64 వస్తువులకు ఒక ప్రమాణంగా ఉపయోగించేవారు. దాంట్లో ప్రధానంగా 16 వస్తువులకు ఒక ప్రమాణంగా తీసుకునేటువంటి వారు అనేది బాగా ఫేమస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఈ తూనికలకు సంబంధించి. నెక్స్ట్ కొలతలు తీసుకుంటే ఈ కొలతలను మనం ఓకేనా కొలబద్దలు అంటాం కదా, కొలబద్దలు. సో ఈ కొలబద్దలు తీసుకున్నట్లయితే కొలబద్దలు ఓకేనా, కొలబద్దలు అనేటి యాక్చువల్గా మనకు ఇక్కడ కొలబద్దలు కూడా ఆల్బాస్ట్ అనేటువంటి శిలతో తయారు చేస్తారు. ఇక్కడ మనకి ఈ కొలతలను ఓకేనా దీంట్లో దశాంశమానం ఉపయోగించడం జరిగింది అనమాట. సో ఇక్కడ దశాంశమానం డెసిమల్ అంటాం, మనం దశాంశమానము అంటాం. ఈ దశాంశమానం అనేది ఉపయోగించబడింది అని చెప్పొచ్చు. ఓకేనా. దీంట్లో మనకి కాంస్యంతో తయారు చేయబడినటువంటి ఒక స్కేల్ అనేది దొరికింది. ఓకేనా. నెక్స్ట్ అది ఎక్కడంటే హరప్ప అనేటువంటి ప్రాంతంలో, మెహంజదారో అనేటువంటి ప్రాంతంలో. ఓకేనా. కాంస్యం కాదు, ఇక్కడ షెల్ అనేటువంటిది అంటే ఆల్చెప్పుతో తయారైనటువంటి సో ఒక కొలబద్ద అనేది దొరికింది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ లోతాలు తీసుకున్నట్లయితే దంతంతో తయారు చేయబడినటువంటి ఒక స్కేల్ లేదా కొలబద్ద అనేది దొరికింది అని చెప్పచ్చు. దశాంశమానం కలిగినటువంటి కొలబద్ద. కాంస్యంతో అంటే బ్రాంజ్ స్కేల్ ఎక్కడ దొరికిందంటే హరప్పాలో దొరికింది అనమాట. సో ఇక్కడ షెల్ ఆల్చెప్పులతో తయారైనటువంటి యొక్క స్కేల్ ఎక్కడ దొరికిందంటే మెహంజదారోలో. నెక్స్ట్ దంతంతో తయారైనటువంటి స్కేల్ ఎక్కడ దొరికిందంటే సో లోతాల్ అనేటువంటి ప్రాంతంలో దొరికిందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత కొలబద్దలో ఏముంటుంది, దశాంశమానం లేదా డెసిమల్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి తూనికలు కొలతలు, ఈ తూనికలు కొలతలు రెండు బయలుపడినటువంటి సో స్థావరాలు ఏవి అని అడుగుతాడు అనమాట. ఓకేనా. అవేంటి అంటే హరప్ప, మెహంజదారో, చాన్హుదారో అని చెప్పచ్చు. సో ఒకటి ఏంటంటే హరప్ప, 2 మెహంజదారో, చాన్హుదారో అనమాట, చాన్హుదారో. నెక్స్ట్ లోతాలు కూడా తీసుకుంటాం అనమాట, లోతాలు. నెక్స్ట్ తర్వాత మెసొపొటేమియా కూడా తీసుకుంటాం అనమాట, మెసొపొటేమియా. సో ఈ ప్రాంతాలు అన్నింటిలో కూడా సో తూనికలు బయలుపడ్డాయి. నెక్స్ట్ తర్వాత కొలబద్దలు బయలుపడ్డాయి, తూనికలు కొలబద్దలు. ఓకేనా. సో కాబట్టి తూనికలు కొలబద్దలు బయలుపడినటువంటి ప్రాంతంగా మనం దాన్ని చెప్తాం అనమాట. ఓకేనా. సో అది సో కాబట్టి ఇది మనకి చాన్హుదారో లేదులేండి, చాన్హుదారో బదులు లోతాలు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా హరప్ప, మెహంజదారో, లోతాల్ అండ్ మెసొపొటేమియా అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కొలబద్దలు తూనికలు అనేవి బయలుపడడం జరిగింది. తూనికల తయారీలో కానీ కొలబద్దల తయారీలో కానీ ఆల్బస్ట్ అనేటువంటి శిలను ఉపయోగించడం జరిగింది. సో వివిధ రకాల యూనిట్ల రూపంలో మనకి తూనికలు మనకు కనిపిస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా ఒక 8 వస్తువులకు ఒక ప్రమాణంగా, 16 వస్తువులకు ఒక ప్రమాణంగా, 32 వస్తువులకు ఒక ప్రమాణంగా, 64 వస్తువులకు ఒక ప్రమాణంగా తీసుకునేవారు. దీంట్లో ఎక్కువగా దీన్ని ఫాలో అయినట్టు తెలుస్తూ ఉంది. ఓకేనా. సో ప్రామాణికమైనటువంటి యూనిట్ అనేది సో ఇక్కడ ఎంత వెయిట్ ఉండేదంటే 18.63 గ్రాముల వెయిట్ కలిగినట్టు తెలుస్తూ ఉంది. ఓకేనా. సో తూనికలు కొలతలకు సంబంధించినటువంటి ఆధారాలు హరప్ప నగరంలోను, మొహంజదారో నగరంలోను, లోతాల్ నగరంలోను, నెక్స్ట్ మెసొపొటేమియా ప్రాంతాల్లో కూడా సింధు ప్రజలు తయారు చేసినటువంటి తూనికలు కొలతలు బయలుపడినట్టుగా తెలుస్తూ ఉంది అనమాట. ఇది మొత్తం పరిశ్రమలకు సంబంధించిన సమాచారం. ఓకేనా. ఇంతతో స్వదేశీ వాణిజ్యం అనేది మనకు కంప్లీట్ కావడం జరిగిందండి. ఓకేనా. స్వదేశీ వాణిజ్యం
నెక్స్ట్ తర్వాత విదేశీ వాణిజ్యం కూడా చూద్దాం, అయిపోతుంది అవి. 4th వన్ విదేశీ వాణిజ్యము అని చెప్పచ్చు. విదేశీ వాణిజ్యం. సో ఇక్కడ విదేశీ వాణిజ్యంలో ప్రధానంగా వీళ్ళు సింధు ప్రజలు, ఓకేనా, సో వేరే దేశాలతో వర్తక వాణిజ్యం జరిపారంటే ఫస్ట్ వచ్చేసి మెసొపొటేమియా తీసుకోవచ్చు. మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతంతో చేశారు. నెక్స్ట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతంతో వీళ్ళు చేశారు. నెక్స్ట్ తర్వాత ఈజిప్ట్ అనేటువంటి దేశంతో చేశారనమాట, ఈజిప్ట్. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి చైనా అనేటువంటి ప్రాంతంతో వీళ్ళు ప్రధానంగా విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించారని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ స్వదేశీ వాణిజ్యానికి విదేశీ వాణిజ్యానికి, ఓకేనా, వీళ్ళు ఎక్కువగా రవాణా సాధనాలు తీసుకుంటే ఫస్ట్ ఏం తీసుకున్నారు, ఎద్దుల బండి తీసుకున్నారు అనమాట. ఎద్దుల బండిని రవాణా సాధనంగా ఉపయోగించారు ఇక్కడ భూమి మీద. నెక్స్ట్ తర్వాత రెండవది పడవలను రవాణా సాధనంగా నదులపై ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఓడలను సముద్రాల మీద రవాణా సాధనంగా ఉపయోగించడం జరిగింది అనమాట, ఓకేనా. సో ఎక్కువగా విదేశీ వ్యాపారానికి ప్రధానంగా ఏం చేశారంటే సో అరేబియా సముద్ర తీరాన్ని ఉపయోగించడం జరిగింది. అరేబియా సముద్ర తీరాన్ని వీళ్ళు ఎక్కువగా విదేశీ వాణిజ్యానికి యూజ్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ ఫారిన్ ట్రేడ్ అనేది మెసొపొటేమియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఈజిప్ట్ అండ్ చైనా దేశాలతో నిర్వహించారు. నెక్స్ట్ తర్వాత వీళ్ళు రవాణా సాధనంగా భూమి మీద అయితే బుల్లాకాట్ అంటే ఎద్దుల బండిని యూజ్ చేశారు, నదుల మీద అయితే పడవలను యూజ్ చేశారు, సముద్రం మీద అయితే ఓడలను ఉపయోగించడం జరిగింది. ఓడలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ దొరికాయని చెప్పుకున్నాం మనం. సో హరప్పాలోను, మొహెంజోదారోలోను, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ యొక్క మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతంలోని సో పర్రు అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ ఓడలు కలిగినటువంటి ముద్రికలు బయలుపడడం జరిగింది. సో ముద్రిక అంటేనే మనకి ఇక్కడ చతురస్రాకారంలో స్క్వేర్ షేప్లో ఉంటాయనేది మనం చూసుకోవాలమ్మా. ఇది సో విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసినటువంటి వస్తువు ఏంటంటే పత్తి, కాటన్ అనమాట, ఓకేనా. ఈ కాటన్కి సంబంధించిన ఆధారాలు మెసొపొటేమియాలోని పర్రు అనేటువంటి ప్రాంతంలో బయలుపడడం జరిగింది. సో పత్తి తర్వాత స్పైసెస్ అనమాట, అంటే సుగంధ ద్రవ్యాలు అని చెప్పొచ్చు. సుగంధ ద్రవ్యాల్లో మిరియాలను ఎక్కువగా ఎగుమతి చేయడం జరిగింది. నెక్స్ట్ దంతంతో, అది కూడా ఏనుగు దంతంతో తయారైనటువంటి, ఓకేనా, ఏనుగు దంతంతో తయారైనటువంటి వస్తువులను ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఈ సెషన్లో మనం ఇంతటితో మనకి ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి ఎకానమీ అనే టాపిక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో మనం యొక్క సమాజం గురించి మాట్లాడదాం, ఓకేనా ఫ్రెండ్స్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.